నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. నాకు అర్థమవుతుంది. నేను మిమ్మల్ని పటాసులో చూసా. ఎలా ఉండదు ఆ టైంలో మీకు లైఫ్? షోకి మేము ఆడిషన్ ఎన్నుకున్నప్పుడు 1700 మంది ఉండే, ఏం చేయాలి అర్థమవుతుంది. ఇటు గేట్ దగ్గర నడు వెళ్ళిపోదాం మనతో కాదు అని చెప్పి, ఈ అమ్మ ఇంత దూరం వచ్చినాక పోదాం అంటాడు. మనం ఇంటర్ ఫెయిల్ అయినా మనకు జాబ్ కూడా ఇయ్యారు నాయన. నా బాధ నాది. వాచ్మెన్ డ్యూటీ ఇస్తాన్నారు అప్పుడు. రీసెంట్ గా రావాలంతా తిరుగుతున్నా. ఏంటి సంగతి? మనిషి దిల్దార్ సాఫ్ ఉన్నది కాబట్టి అన్న దగ్గర తీసుకుని మంచిగా ఉన్నాడు. మనం ఓన్లీ జోకం, ఆ జోక శాత కాక కొన్ని అవకాశాలు కూడా పోయింది మనకి. హాస్టల్లో ఈవెంట్కి అయితే బేసిక్గా నన్ను వద్దంటే నేను ఈవెంట్కి రాను, ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పాను. యూఎస్కి కూడా మంచిగా చీఫ్ ఓకే. పటాస్ నుంచి ఈ రోజు పొజిషన్ వరకు ఏమైనా చేంజెస్ చూసుకున్నావా నీ లైఫ్ లో? మన లైఫ్ అప్పుడు ఎట్లుండే, మేమిద్దరం పనికి పోతుండే. ఒకసారి అయితే కొట్టినాడు, మేము క్యాటరింగ్ పనికి పోతే సుర్రు మనకు వాళ్ళు ఖాళీ మా స్కోపం వచ్చింది. మరక ఉంటుంది మంచిగా గరం ఒకటి తీసి పెట్టుకుంటే ఇన్ని విధానం ఇట్లా పోసినాయి. అరే బాయ్ సారీ అరే గిరిగా అని చెప్పి వెళ్ళిపోయాను పక్కకి. గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అఫీషియల్ చేసావు. ఆమె నన్ను 2 years నుంచి లవ్ చేస్తాను. మా మమ్మీ ఒప్పుకోరు కదా. ఇంట్లోకి పోయిన తర్వాత అమ్మ నీ కొడుకు ఏదైనా తప్పు చేస్తానంటే నువ్వు నమ్ముతావు అమ్మా అన్నది. నమ్ముతారా అన్నది. మైండ్ ఖరాబ్ అయింది. అప్పట్లో తమ్ముళ్ళు ఒకే రూమ్ లో 8 మంది ఇంటర్వ్యూకి పిలిచి మంచి ప్రేమతో మనం ఇస్తాం. మాది 2 BHK ఉంటుంది. దాంట్లో ఒక రూమ్లో మేము 8 మంది కలిసి లోన్ పని చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవుతున్నాం అని చెప్పిన. వాడు తమ్ముళ్ళు ఏం వేసింది తెలుసా? ఒకటే రూమ్లో 8 మంది. పాపం పటాస్ భాస్కర్ పరిస్థితి ఇదా. మీ ఇద్దరు ఒక అమ్మాయి కోసం ఎప్పుడైనా అబద్ధాలు చెప్పుకున్నారు? వీడు ఒక దగ్గర తాగుతుంటాడు. 7:30 అంటే ఇంట్లో వండుకున్నా అంటాడు. బాధ అనిపించింది ఆ రోజు. వాళ్ళు ఫోన్ చేసి నా అతని కోసం తాగుతుంటారు. నాకు అప్పట్లేంది నేను కొంచెం పొట్టిగా ఉంటుంటే కొంచెం బక్కగా ఉంటుంటే. ఇప్పుడు ఏం పెద్ద పొడుగున్నట్టు నైటుంటావే ఆత కిందకి వస్తావు నువ్వు. కరెక్ట్ నా చేతికి ఇగో నా ఆత కింద లేడా ఇప్పుడు? ఇడిగో ఎంత గలీజాలు ఉన్నారా. ఇది కరెక్ట్ చూడు. డాడీ నేను ఈడ ఈ అని ఉంటుంది. ఈ ఊకి అడుగుతారని చెప్పి ఏం చెప్పారు అర్థం కాదు. ఏ అంటే ఏంటిదిరా అంటే ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతారు. మరి ఏ అంటే ఎదురంటే ఇక్కడ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు రైడర్ మీడియా. ప్రొఫెషనల్ పరంగా మాట్లాడాలి. చిల్లర్ లేకి పంచాయతీలు వద్దు. మంచి చిల్లు ఉందాం. ఓకే ఇచ్చేను ఇంట్రొడక్షన్ ఇచ్చేయి. అయిపోయిందంటే అంత దూరం నాకు అర్థమవుతుంది. బాగున్నా. ఎలా ఉన్నారు? మేము నడుస్తున్నారు. మీ ఇద్దరిని కలపడానికి, మీ ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేయడానికి నాకు కలపడానికి అంటే మేము ఏదో విడిపోయినామని వాళ్ళు అనుకుంటారు. నువ్వు ఫస్ట్ మెన్షన్ చేయి. ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేసినట్టు. ఆయన ఫోన్ నువ్వు నీకు తెలియదు తెలుసా? నువ్వు ఫోన్ చేయడం ఇద్దరు పక్కనే ఉంటావు, నువ్వు మళ్ళీ ఇద్దరు ఫోన్ చేస్తావు. అది నీకు బ్యాలెన్స్ లేవని చెక్ చేస్తాం. నేను చేసినాక నువ్వు దానికి అన్నట్టు. మనోడు ఏం చేస్తాడు తెలుసా? ఫోన్ చేయగానే జ్ఞానికి చెప్పావా? పక్కన ఉంటాడు. చెప్పినా లేదని చెప్పి మళ్ళీ ఫీల్ కావద్దు కదా. మళ్ళీ నాకు తెలియదు అనుకుని మళ్ళీ జ్ఞానికి జ్ఞాని అంటే నువ్వు ఖాళీ ఉన్నా ఫ్రీ ఉన్నా చెక్ చేస్తాం మేము. అట్లా ఖాళీగా ఉన్నానని అర్థమైందా? ఎలా ఉన్నారు? హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. నువ్వు ఎట్లా? నేను బాగున్నా. తెలుస్తలే మంచి కాలు కట్అవుట్ చూడు. కొన్ని గుండెలు తెగిపోయాలి డూడ్. ఇద్దరు ఒకటే మామ. అవును, కష్టపడ్డం దీనికి. నేను జిమ్కి వెళ్తాను. జిమ్కి తగ్గించడానికి. కొడతాడే నువ్వు కూడా కొన్ని కొడితే తక్కువ అవుతుంది నీకు కూడా. నేను కొట్టలేను, జిమ్ కోలే. నేను మిమ్మల్ని పటాసులో చూసా. ఆ టైంకి నేను ఇండస్ట్రీకి రావలేదు. ఇంకా రావాలి అనుకునే టైంలో మీరిద్దరు పటాసులో ఫుల్ హల్చల్ అనమాట. మంచి ఫుల్ కామెడీ చేసి ఎంటర్టైన్ చేస్తే ఫుల్ ఉండేవారు. ఎలా ఉండదు ఆ టైంలో మీకు లైఫ్? అంటే మాకు నిబ్బిస్ అంటారు చూడు, ఆ జోనర్ నుంచి వచ్చిన వాళ్ళం మేము కూడా. అంటే తీట పనులు చేసుకుని ఇలా ఉండేవాడు. ఇలా కట్అవుట్ చేసి కొన్ని నమ్మేళ్ళు. ఇప్పుడు ఇట్లా అట్లా అంటే ఓ భయ్ ఇప్పుడు నీకు జన్ను నువ్వు ఒక పాయింట్ చెప్తాను. ఇటు బియర్ తాగుతాడు, నేను కూడా అప్పుడు బియరే తాగుతాను. ఇప్పుడు ఎందుకు ఆయన అడిగిందా? నేను చెప్తాను. వాడు 8 తాగినా వాడు అట్లా ఉంటాడు. నేను 2 తాగినా ఇట్లా అయినా. అంటే ఒకటి పడుతుంది ఒకటి పడదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక బీర్ తాగినా అవుట్ అవుతుంది. నీ కెపాసిటీ
ఎవరి సిటీ అంది. అంటే ఇప్పుడు ఏంది నేను ఎక్కువ తాగుతాను నన్ను బుక్ చేసినావు ఎందుకురా? ఆయన ఒక్కటన్నో నువ్వు రెండన్నో నాకు 8 ఎందుకు ఇచ్చినావు? ఒక నిమిషం, ఇప్పుడు దీని గురించి చెప్తే ఇంట్లో చూసి కొట్టేంత ఓపిక లేదు, ఎందుకంటే నువ్వు తెలుసు ఇంట్లో కూడా నువ్వు తాగుతావు. పండుగలు వస్తే ఇంట్లో అందరం కూర్చొని మామ పెద్ద అయినా పెద్దమ్మ ఇట్లా అందరం జన్యున్ ఉంటా అంటే ఓకే అయితే పండుగల పూట చిల్ అవుతాం. తెలంగాణ స్టైల్ అది కదా. తెలంగాణ అని చెప్పి అట్లని కాదు, ఏడవైనా తాగుతారు కానీ బయట పడుకుంటారు. మాది ఏంటంటే మేము చెప్పేసుకుంటాం తెలంగాణ కల్చర్ లా మంచిగా ఉంటే చెడు చెప్పేసుకుంటాం కదా, చెప్పేసుకుంటా ఆడు చెప్పలే నువ్వు ఏం లేదు, చెప్పేసి ఇప్పుడు ఏం ఉండదు. తెలుసు కదా ఆల్రెడీ. అరే మేము బెడ్రూమ్ లో కూర్చుంటాం బయట కూర్చుంటాం అది నడుస్తుంది అది. చెప్పు. అయితే మేము 2016 17 ఎండ్లో డిసెంబర్లో మనం Audition ఇచ్చాం. ఆడిషన్ ఇచ్చినాం. మేము ఆడిషన్కి పోయినప్పుడు 1700 మంది ఉండే. బా నేను గేట్ కానీ వెళ్ళిపోం పారా చెప్పి అన్నపూర్ణ సమురాయ్ బండి తీసుకొచ్చిన దాని వెనకాల సైలెన్సర్ లేదు, కారి డొడ్డ కొడితే వాచ్మెన్ తరుముతుండే, ఏ భార్య అంటాడు. అటు బాగా మాకేవాడు చెప్పేది వినిపిస్తారు, ఇంకా అరే మంచి రిసీవ్ చేసుకుంటున్నా మీకే బాగా వస్తున్నా బండి ఏ ఆడనే. మళ్ళీ బండి బయట పెట్టించి లోపలికి పోయేసరికి చాలా మంది ఒక్కొక్కరు మిమిక్రీ ఆల్రెడీ సినిమాలలో చేసిన ఆర్టిస్టులు అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆడిషన్ గా వచ్చారు. ఎందుకంటే పటాస్ అనేది అప్పుడు చాలా వైబ్ ఇస్తుంది అందరికి ఫుల్. అంటే నీకు స్టూడెంట్స్ అంటే మొత్తం అట్రాక్ట్ అయిపోతున్నారు పీపుల్. అట్లాంటిది షోకి మేము ఆడిషన్ ఎన్నుకున్నప్పుడు 1700 మంది ఉండే. ఏం చేయాలి అర్థమవుతుంది, ఇటు గేట్ దగ్గర నడు వెళ్ళిపోదాం మనతో కాదు అని చెప్పి నాకు ఆడనే డప్పు కొట్టించింది. ఇక ఈ అమ్మ ఇంత దూరం వచ్చినాక పోదాం అంటాడు, మనం ఇంటర్ ఫెయిల్ అయినా మనకు జాబ్ కూడా ఇయ్యారు నాయన, నా బాధ నాది. వాచ్మెన్ డ్యూటీ ఇస్తాను 7,000 ఇస్తాను, రోడ్ చేస్తాను. నేను 6,000 అడిగిన, 7,000 ఇస్తున్నారు వద్దన్నా. లేదు వాచ్మెన్ కాదు కానీ నాకు బైక్ మెకానిక్ షాప్ చేసుకుంటే దాంట్లో వేసుకుంటుంటే ఇంకేసి విషయాల దుకాణం ఉంది అలా కూర్చుంటుండే. ఎవరి షాప్ లో ఉంటుండే, మన చేతి కింద నేను ఉంటుండే, వాళ్ళ అమ్మ చేతి కింద నేను ఉంటుండే. అంటే ఓన్ బిజినెస్ లాగా ఉంటుండే. అయితే పోయేసరికి చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు మిమిక్రీ చేస్తూ ఒకరు పక్కన తీసుకెళ్ళి మమ్మల్ని ఇండస్ట్రీ అంటే అలా ఉండాలి ఇలా చెప్తారు. అంటే మనకేం తెలియదు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ వాళ్ళకి అయినప్పుడు ఒక మంచి స్పెట్స్ పెట్టుకున్నాడు మస్తు చదువుతారంట, వాడు నిబ్బాడని తెలియదు మనకి. వాడు మనల్ని అడుగుతారు తర్వాత, వాడు స్పెట్స్ పెట్టుకొని పేపర్ మనం ఏంటంటే గుండిప్పుకొని పోతాం. అయితే అట్లా పోయేసరికి వాళ్ళు చెప్తుంటే మాకు భయం వేస్తుంది. ఆడిషన్ లిస్ట్ లో మాది ఒక 750 నంబర్ వచ్చింది, 700 సంథింగ్ 750 వస్తే అక్కడ నఫీస్ అన్న అని చెప్పి ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు దాని మీద మీ తర్వాత ఆడిషన్ నేను అందరూ ఒకరి దగ్గర చేరిన. అయితే అది ఇచ్చిండు, దాంట్లో మనది 700 సంథింగ్ ఏదో ఉంటే అన్నా జర అది అని చెప్పి నఫీస్ అన్న ఉండే. పటాస్కి స్టూడెంట్ ఒకసారి పోయినాం మేము, అప్పుడు అలా కంట్లో పడ్డాం, మరి వీళ్ళు పిల్లలు జర ఏదో ఉన్నదని చెప్పి పాట పాడినాం. ఆ పాట నుంచి కొంచెం కనెక్ట్ అయ్యారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అది తీసుకొని మాకు ఏం చేసిన అంటే ఫస్ట్ రౌండ్ లో 36, 37 నంబర్ ఇచ్చింది మాకు. మేము ముంగట కూర్చున్నాము, వాళ్ళు చేస్తారు స్టేజ్ మీద, ఎవరిని అవుతలే కూర్చున్న వాళ్ళు. మనం చేసినప్పుడు కాదు వాళ్ళు చేస్తున్నాం. స్టార్టింగ్ ఒక రెక్కిర్రు, వాడు మస్తు చేస్తున్నాం, నేను నవ్వుతున్నాం. అంటే నవ్వొస్తే నవ్వుతున్నాం, ఎవరు నవ్వుతలే. వాడు పక్కన నవ్వద్దు ఎందుకు సెలెక్ట్ అవుతాడు అంటే సెలెక్ట్ అవుతాడంట. వీళ్ళు నవ్వుతున్నారు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ బాగా చేస్తున్న నవ్వుతున్నాం అనుకుంటా, వీళ్ళు ఎవరు నవ్వద్దు అంటారు పక్కన వాళ్ళు. నాకు ఫీజులు ఎగిరిపోయినా అంటే మనం చేసినప్పుడు వీళ్ళు ఇట్లా అనుకుంటారు కదా. అంటే అరే అట్లా ఏం లేదన్న జర ఎంకరేజ్ చేయండి అంటే ఎవరు సైలెంట్ ఉన్నారు, చేస్తున్నారు వెళ్ళిపోతారు. మాది వచ్చింది. ఇక మేము వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కినాం, నిమిషంలోనే చేయాలి, 2 నిమిషం అంతకన్నా ఎక్కువ టైం ఇయ్యాలి. ఈ నిమిషంలో నువ్వు ఎంత పెద్ద తోపాటేసినా నిమిషంలో ఏం చూపించాలి, అలాగే ఈ నిమిషంలో ఏం నవ్విస్తామని చెప్పి ఒక మైండ్లో ఒకటి ఉంటుంది. ఏడికైతే ఆడికే దిగినాం ఇచ్చేసి వెళ్ళిపోదాం, మంచిగా చెడు అవుతుంది. ఎక్కినాం చేసేసినాం, స్లిప్ అది తీసుకోర్రు, పేపర్ పెట్టుకోర్రు, అలా దాంట్లో ఆడిషన్ది మీకు కాల్ చేస్తాం అమ్మ వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళిపోయినాం. అది ఏం చేశారు, చేసినాం ఒక మంచి కంటెంట్ చేసినాం. ఒక 10 నిమిషాలు అనుకున్నది దాన్ని అన్ని కలిపి ఒక 2 నిమిషాలకు తెచ్చి కథ కొంచెం ఎక్కువ టైం ఇచ్చి చేస్తుంటే ఎంజాయ్ చేస్తారని చెప్పి వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్న వాళ్ళు. ఎంజాయ్ చేస్తారు ఇంకా చేయించారు. ఒక 2.5 minutes దాకా చేసినాం. తర్వాత ఇక వెళ్ళండి మీకు సెలెక్ట్ అయితే కాల్ వస్తుందని చెప్పారు. నెల అయిపోయింది, నెలనో 20 రోజులు అవుతుంది. నెల అయింది. నేనేం చేసినా, మా అమ్మ సాయంత్రం పూట 5 అవుతుంది, పోయి పాల ప్యాకెట్ తెపోరా నేను చాయ్ పెడతా అన్నది. నేను నాకే చెప్తున్నా, నువ్వు పాల ప్యాకెట్ తెపో, ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను, జాడకట్ట పట్టుకొని రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నా. ఇటు ఫోన్ చేస్తాడు, ఇంటికి వచ్చేసి ఉరుకుంటూ వచ్చి డోర్ చేసేసరికి జాడ కొట్టుకుంటా నేనున్నా. అంటే అమ్మ నేను చేసే పని తప్ప అనుకుంటున్నాను కాదురా మా అమ్మ బయట నేను చెప్తున్నా. వచ్చి మనం పటాసు సెలెక్ట్ అయినామంటే పిచ్చి గిట్లా వేసిందా పొద్దుగలేమో ఆయన ఒక హెల్త్ కల్లి ఇట్లా అని చెప్పంటే, లేదురా సెలెక్ట్ నాకు ఫోన్ వచ్చిందంటే నా నెంబర్ కూడా ఇచ్చిన, నాకు కూడా ఫోన్ రావాలంటే ఫోన్ చూసుకోవాలంటే స్విచ్ ఆఫ్ అయింది. అది ఆన్ చేసేవరకల్లా అన్న దాంట్లోకి నెంబర్ తీసి మళ్ళీ ఫోన్ చేసినాం. ఆ తమ్ముళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారు అదే కానీ మా అమ్మ వచ్చింది, అరే పాల ప్యాకెట్ తెమ్మంటే దేవు వాడుకో, నీ జాడు కొట్టమంటే చక్క కొట్టో, జాడకట్ట 7 ఆడనే ఉంది, పని 7 ఉందంటే
ఎవరిని చెప్తున్నావే నువ్వు టీవీలో వచ్చేటోని నేను రేపటి నుంచి సెలబ్రిటీ నీ కొడుకు అంటే సెలబ్రిటీ ఎవరికి సెలబ్రిటీ ఎక్కడ సెలబ్రిటీ అని నువ్వు సెలెక్ట్ చేసిందంటే నీకు ఇప్పుడు కాదు నీకు వాడికి పోయినాక చూపిస్తా టీవీలో వచ్చినప్పుడు మొత్తం కాందాన్ని మొత్తం చెప్పుకొని తిరగాలని పోయినాం మంచిగా ఈసారి ఏంది ఇంకా బట్టలు వేసుకున్నాం ఈసారి డైరెక్ట్ వేరే బండి తీసుకున్నాను మా దోస్తు గారిని వేరే మంచి పల్సర్ తీసుకొని రఫ్తార్లో వెళ్ళిపోయినాం ఈసారి వాచ్మెన్ కూడా ఆపలే ఎందుకంటే ఇంకా గేట్లకెళ్ళి వచ్చేసినాం వెనకకెళ్ళకెళ్ళి వచ్చినాం మన పాక్ చేసినాం పోతున్నాం మళ్ళీ జనాలు కనబడుతున్నారు మళ్ళీ 100 మంది కదా మళ్ళీ 100 మంది సెలెక్ట్ అయ్యారు అంటారు ఓ నీ అమ్మ ఇప్పుడు 100 మందిలో మళ్ళీ మనం సెలెక్ట్ కావాలి మళ్ళీ పెద్ద టాస్క్ ఆహా అనవసరంగా మా అమ్మకి చెప్పిన పాలపడి నా మైండ్ ఇదే తిరుగుతుంది ఇంటికి పోతే పడితే పిల్లలు అయితే అరే వచ్చినాం సెకండ్ ఆడిషన్ ఇచ్చేద్దామని చెప్పి ఈసారి ఏం చేసిరంటే స్టేజ్ మీద కాకుండా రూమ్లలో తీసుకోరు సంతోష్ అన్న డైరెక్టర్ సంతోష్ అన్న సాయి అన్న రైటర్ ప్రసన్న అన్న సీన్ అన్న కో డైరెక్టర్స్ వీళ్ళు అప్పుడు పటాస్కి వీళ్ళందరూ కలిసి ఉన్నారు రూమ్ లో పోతే పోగానే ఎరా వచ్చిరారా మళ్ళీ అన్నారు అన్న ఏం చెప్పాలా సారానాలా ఒక కన్ఫ్యూజన్ ఉన్నది మనకేంది మనం పుట్టి పెరిగినప్పటి నుంచి ఎవరిని సారని ఒక సారే తప్ప స్కూల్లో ట్యూషన్కి పోతే ట్యూషన్ సార్ కూడా అన్న అంటుంటే అంతా బాగున్నాడు అన్న సార్ అని కూడా లోపలికి పోయినాం రెడీరా అన్నాడు రెడీ ఏం ప్రిపేర్ చేయరు అంటే ఒక 10 నిమిషాలు చేసినాం మంచిగా ఎంజాయ్ చేసారు అరే ఇది కాదురా ఇంకో వేరే చేయరు మేము ఇంకేం ప్రిపేర్ కాలే అన్నాం ఇంకోటి సరేరా ఇదే స్కిట్ మీ క్యారెక్టర్ నువ్వు చేసుకొని రాపోరు అంటారు మళ్ళీ 10 నిమిషాలు చేసినాం కదా ఇది మస్తు ఎంజాయ్ చేసారు అరే ఇంకా వేరేది ఏం చేయరు నా వేరేది ప్రిపేర్ కాలేదానికి ఇది ఒకటే ప్రిపేర్ అయినా మాకేం తెలియదు అని ఒక పని చేయరు నీ క్యారెక్టర్ ఇది చేయండి ఈ క్యారెక్టర్ నువ్వు చేయరు అన్నారు ఇప్పుడు అన్న ఒక 10 నిమిషాలు టైం ఇరని అని చెప్పి అట్లా పోయినాం ఆడ అన్నపూర్ణ చెట్లు ఉంటాయి కదా చెట్లు గుట్టలు అలా పోయి కూర్చొని నాది నీదంటాడు నాదంటాడు ఏందో అర్థమవుతుంది అని చెప్పి కూర్చొని అట్లా అనుకున్నాం పోయి చేసేసినాం చేస్తుంటే 2 నిమిషాలకి చాలరా బాగుంది అన్నాడు ఫస్ట్ నుంచి మళ్ళీ అంటే టేస్ట్ చేస్తారు ఏది చేసినా ఇవ్వగలుగుతారు లేదని చెప్పి మళ్ళీ ఇచ్చిన తర్వాత ఓకేరా మీకు కాల్ వస్తుందని చెప్పారు మళ్ళీ వెళ్ళినాం ఆఫీస్కి పిలిపించారు సార్ ఆఫీస్లో 7 మెంబర్స్ సెలెక్ట్ అయినాం 1700 మంది నుంచి 100 మంది 100 మంది నుంచి 7 మంది ఆ 7 మంది ఆఫీస్కి పోతే అందరం ముఖాలు చూసుకుంటున్నాం ఒక రూమ్ లో వేసారు అందరం ముఖాలు చూసుకుంటున్నాం నేను కలిసినాం మనం ఆడవలసినాం అందరం మాట్లాడుకుంటాం వేరే సెలెక్ట్ అయినా అని అడుగుతారు నేను సెలెక్ట్ అయినా ఒకడు ఉన్నాడు పెద్ద మనిషి ఆ పేరు చెప్పొద్దు కానీ రాదబ్బా మీకు నేనే కదా ఫస్ట్ నంబర్ నాదే అంటాడు మొత్తం చూసా అంతసేపు ప్రిపేర్ అయిందంతా పోయింది మాకు గాలి ఇక వీడు అన్నప్పుడు వాందే కదా ఏంది సరే అన్న ఓకే అన్న అని చెప్పినాం పోయినాం పటాస్ షూట్ రోజు పోయినాము 7 మందిలో ఎవరిని ఎక్కిస్తారో తెలియదు అదొక సస్పెన్స్ అందరినీ ప్రిపేర్ నుంచి మళ్ళీ 4th టైం షూట్ కి అఫీషియల్ షూట్ డైరెక్ట్ రమ్మన్నా పోయినాం పోయాడు స్టూడెంట్స్ ఆడు ఉంటారు కింద అక్కడ సైడ్ లో కూర్చున్నాం చూస్తున్నాం అబ్జర్వేషన్ అంటే చూడండి రా ఎట్లా చేస్తారు నేర్చుకోండి అంటే చూస్తున్నాం ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది సెకండ్ ఎపిసోడ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో ఒకరిని ఎక్కించారు ఎవరైతే అన్నారు ఇద్దరు వాళ్ళు ఎక్కిరు చేసిర్రు అయిపోయింది నాకు అర్థమైంది అది ఎవరు నాకే లేదు నాకు గుర్తులేదు లైటర్ ఉంటాయి అబ్బాయి కింద పెట్టుకో తీసుకొని అయితే వెలిగింది అంటున్నారు అయితే వాళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిర్రు వేరే వాళ్ళని ఎక్కించమన్న టైంలో సంతోష్ అన్న వచ్చేమన్నా అంటే సంతోష్ అన్న సాయి అన్న వీళ్ళందరూ సీన్ అన్న ప్రసన్న అన్న వాళ్ళు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఎక్కించారు సడన్ గా మీరు ఎక్కడ అన్నాడు అమ్మో ఎక్కడ అంటాడు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు తిప్పు మొత్తం చుట్టూ కెమెరాలు ఉన్నాయి మొత్తం లైటింగ్ ఇట్లా ఉంది జుమ్ అంటున్నా కళ్ళు అసలు ఏం అర్థమైతలే ఒకటే స్టేజ్ ఎక్కి ఏమనగానే ఎక్కినాం వెళ్ళి ఆడొకటి ఈడొకటి అరే నువ్వు వీడు ఉండాలి మార్క్స్ నిలబడి చేసుకోండి అన్నాడు వాళ్ళు ఇచ్చింది పంట తిరిగినాం మేము అలా నిలవాలి మొత్తం వాడుకున్నాం అంటే మీరు ఈ కెమెరాలు ఆ ఫస్ట్ ఎపిసోడ్ కెమెరాలే చూడం మొత్తం కిందికి చూసి చెప్తుండు మొత్తం వాడుకోవచ్చు అంటే కొంచెం వాడుకోవాలని చెప్పి చేస్తున్నంతసేపు స్టూడెంట్స్ అరుస్తుర్రు లోబో అన్న రవన్న శ్రీముఖ అక్క వీళ్ళందరూ ఆ ఎనర్జీ ఇస్తుంటే ఇంకా మనకి ఇంకెక్కువ చేస్తున్నాం 10 నిమిషాలు అనుకున్నది 14 నిమిషాలు చేసేసినాం అందరు వచ్చిన తర్వాత గట్టిగా వచ్చి రవణ పట్టుకుని శ్రీముఖ అక్క లోబోన్ అయితే గట్టిగా పట్టుకొని అరే ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకొని బేటా మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మీరు కరోడ్పడి అంటే కోటీశ్వరుడు అయ్యేంత రేంజ్కి మీరు ఎదుగుతారా అని చెప్పి అన్నాడు నాకు అంటే ఉన్నట్టుండి అందరు సెలబ్రిటీ అంటే వాళ్ళ ఫోటోల కోసం మనం పోతుంటే అటువంటి వాళ్ళు వచ్చి మనం పట్టుకోవడం అవన్నీ చూస్తుంటే మాకు చెప్పాలంటే కాలు చేతులు అనుకున్నాయి చేతులు గట్టి పట్టుకురు
అనౌన్స్మెంట్ చేసిర్రు, ఈ బెస్ట్ పర్ఫార్మర్ ఈ షోకి మీరే అని చెప్పి ఇచ్చిర్రు. ఉమ్, అమ్మయ్యా ఇంకా సెట్ రాబోయ్ లైఫ్, ఇంకా వెనకదిరే అవసరం లేదనుకొని ఉమ్, మళ్ళీ డైరెక్ట్ ఇంటికాడికి పోయి పాల ప్యాకెట్లే జాడికాడలే జా అని చెప్పి మా అమ్మ పక్కన పెట్టిన. టీవీలో టెలికాస్ట్ అవుతుంటే మా చుట్టాలు గిట్టాలు చూసి మా అమ్మకి ఫోన్ చేస్తారు, ఉమ్, ఉమ్. ఏం చేస్తుంది మీ కొడుకు గట్టెట్టు పోయిన టీవీలోకి పోయిన చదువుకుంటలేడు అది ఇది అంటే వాడు ఫెయిల్ అయినని చెప్పి ఓన్ తెలుసు అక్కడ. అయితే చేస్తుంటే కొందరు మంచి అన్నారు, కొందరు చెడ్డ అన్నారు. ఇండస్ట్రీ ఎందుకు చెడిపోతారు అని చెప్పి కొందరు అన్నారు, ఉమ్, కొందరేమో మంచిగా ఉంటే చేసుకోని అని చెప్పి కొందరు అన్నారు. పాజిటివ్ నెగిటివ్ తెలియక కొంతమంది ఇండస్ట్రీ గురించి తెలియక కొంతమంది మాట్లాడతారు, కొంతమందికి ఏమో ఇది ఎదుగుతుండేమో అని కుళ్ళుతో కొంతమంది చెప్తారు. ఈ ఎవరి ఇష్టం. కానీ అప్పుడు చిన్నపిల్లలు కదా ఏజ్ అది. 17, నాకు 18 అనుకున్నాను. కాదు మీ ఇద్దరు వచ్చారా, మీ ఇద్దరు సొంత అన్నదమ్ములు అనుకున్నారు తెలుసా స్టార్టింగ్? బావ బొమ్మరుదులు, నేను బావని వాడు బొమ్మరు. బావ బామర్దులు, ఇద్దరు బావ బామర్దులు. మా మమ్మీ వాళ్ళ బ్రదర్ వీళ్ళ అన్న. మా డాడీ బే, మా అన్న కాదు. అసలు ఉన్నట్టుండి బ్రదర్ మమ్మీ అనగానే ఇంగ్లీష్ వచ్చింది, ఏం లేదు. మా అమ్మ వాళ్ళ అన్న ఉంటాడా ఇలా అయ్యా క్లారిటీ వచ్చింది. ఏతులు పోకు మూతులు నాకంటారు. నీకు వచ్చిన తెలుగు మాట్లాడచ్చు, అది చిన్నది ఉంటుంది జిమ్మిక్, ఇంగ్లీష్ మాట్లాడచ్చు. అడిగేవాళ్ళ మీ ఇద్దరిది పెర్ఫార్మెన్స్ బాగుంది, మీ ఇద్దరు అన్నదమ్ముల చాలా మంది అన్నదమ్ములే ఫిక్స్ అయిపోయారు. లైఫ్ స్టార్ట్ అయింది. ఇంకా అప్పటిదాకా మేము క్యాటరింగ్ పని చేసిన వాళ్ళం, మార్కెట్ లో పని చేస్తుంటే, వాటర్ బాటిల్ చేస్తుంటే, ఇంకా చాలా పనులు చేసినాం. ఒక రోజు మేస్త్రి పని దానికి కూడా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. నేను తీసుకొని వచ్చి ఎడికంటే అడిగి ఇంట్లో ఒకటే జరగొట్టింది ఈడే. ఇప్పుడు సెటిల్ అయిందని చెప్పారు. మంచి వాడు గుర్తు పెట్టుకోడు భయ్యా, అయితే వీళ్ళ మమ్మీ మస్తు తిడుతుండే, అంటే వీళ్ళని తిడుతుండే నేను వెనకాల ఉంటుండే, కానీ నాకే తిడుతుంది నాకు అర్థమవుతుంది. కానీ నేను ఒకటి నన్ను తిట్టారు కదా, అంటే అల్లుడు అంటే కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు కదా. అయితే అప్పుడు స్టార్ట్ అయిన లైఫ్ మాది. ఏడా చూసిన స్టూడెంట్స్ మంచిగా ఫోటోలు దిగుతారు, అది చేస్తారు ఇది చేస్తారు అల్చేలు. ఇక ఆ పైలో అని ఈ పైలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మంచి మంచి వాళ్ళందరూ ఇంటికి పిలిపించుకోరు, మన ఇంటికి వస్తుండే. ఇక గల్లీలో ఏడా పోయినా కానీ అరే ఈ పోరాలంటే ఒక పేరు బ్రాండ్ తెచ్చుకోరు, బిందాస్ బ్రదర్స్, బిందాస్ అని చెప్పి. అప్పట్లో ఇక మనకి ఈ టిక్ టాక్ లు అప్పట్లో దంస్మాష్ వీడియోస్ ఉంటాయి, దాంట్లో మనకి మస్తు వైరల్ అవుతుండే. ఏదంటే మా కాలేజ్ మా ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ తెలుసా, మా ఫ్రెండ్ ఇట్లాంటి పంచెస్ ఉంటే అన్ని వైరల్ అవుతుండే. కాలేజ్ స్టూడెంట్స్ అందరు చేస్తుండే, మాకు చూసి మాకు ఆనందం వస్తుంది, అరే ఏం చేస్తుంటీరా అది అని చెప్పి. కానీ వాళ్ళు అనుకున్నది ఒక లైఫ్ ఏంటంటే, అబ్బా వీళ్ళు ఉన్నట్టుండి పేరు వచ్చింది వీళ్ళకి, వీళ్ళు ఇంకా ఎదిగిపోయారు, వీళ్ళు రిచ్ లైఫ్ అనుకుంటారు. కానీ ఎక్కడ గొంగడు అక్కడ అని చెప్పి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క స్కిట్ కి మేము ఒక రాత్రి పూట కూర్చొని రాసే పొద్దుగా అవుతుండే, మేము ఒక్క కంటెంట్ రాయనికి. అప్పుడు అంటే మాకు తెలియని ఏజ్ లో మేము వచ్చినా మాకు బ్యాక్ సపోర్ట్ ఏది లేదు, మాకు రైటర్ కూడా ఎవరు లేరు. ఫస్ట్ మాకేమున్నా మా సంతోష్ అన్న, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సీనన్న, ప్రసన్న అన్న, సాయన్న వాళ్ళు, వీళ్ళే నపిసన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి ఏం చేద్దామని మేము ఏదని చెప్తే దానికి మంచిగా సంతోషాన్ని ఇట్లా కాదు అట్లా చేయరని చెప్తుండే, దాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. అట్లా చేస్తున్నాం, అవుతుంది, జీవితం ముందరికి వెళ్తుంది. ఇంక ఉన్నట్టుండి బయటకు వెళ్ళేసరికి ఒక్కొక్కరు ఏమనుకుంటుంటారు, వీళ్ళు బలిసిన వాళ్ళు రా, వీళ్ళకి మంచి పైసలు ఈ కొడుకులకి ఏంద్రా ఇట్లా మాట్లాడుతారు. డబ్బులు అనేది నీకు ఆ టైంలో మాకు ఎపిసోడ్కి ఎంతో తెలుసు డార్లింగ్, 2000 ఒక్కరికి, నీకు 2000 నీకు 2000. దాంట్లో మనకి కట్ అయితే 1800 వస్తాయి, అది మనకే వస్తాయి మళ్ళీ. అప్పుడు పేమెంట్ అది. అయితే బయటికి తెలియదు ఎవరికి, వీళ్ళు బలిసిన వాళ్ళు వీళ్ళకేంది మస్తు అనుకుంటుంది. సెలబ్రిటీ ఫేమస్ అంటే ఇంకేంది, వచ్చి ఫోటోలు దిగుతుండే. మళ్ళీ అప్పుడు ఏంది తెలియని వాళ్ళు మన దోస్తులు అల్లీలు వస్తున్న కార్ తీసుకొని అమ్మాయిలు మెసేజ్ పెడుతుండే, మీరు ఫస్ట్ ఫేమస్ చెప్తా. పెద్ద టాస్క్ ఏం తెలుసు, అమ్మాయిలు మెసేజ్ చేస్తుండే, ఒక పెద్ద పేరగా పెడుతుండే, సగం చదువుతుంటే నాకు సగం రాకపోయి ఏం పెట్టింది అర్థం కాకపోయి నేనేం పెడుతుంది, అంత పెద్ద పెడుతుండే నా ఆయన పెడుతుండే. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఐఎమ్ ఫ్రమ్ హియర్, ఇది ఏదో అంత పడుతుంది. మీ షో అప్పుడు నుంచి చూస్తుంది, ఇప్పుడు హాయ్ ఒకటే అర్థమైంది కింద, హాయ్ ఒకటే హెచ్ఐ కనబడదు, మనం హెచ్ఐ కింద మధ్యలో కాపీ పేస్ట్ అనుకుంటా. అయితే ఇక ఇప్పుడు ఇక నార్మల్ ఇలా రిచ్ లైఫ్ అది అనుకున్న టైంలో మాది రేకుల రూమ్, 3 రూములు ఉంటాయి. చిన్న లైఫ్ స్టార్ట్ అయింది అంటే మేము, మా అమ్మ కొన్నది, అది కూడా కష్టపడి ఆ ఇల్లు కొన్నది. దానికి తోడు మా అన్నలు ఇద్దరు, వాళ్ళు కష్టపడి నన్ను చదివించుకుంటా. అంటే బాలాజీ నగర్ సికింద్రాబాద్ లో ఉంటుండే, వీడు వేరే దగ్గర మెహదీపట్నం, వీళ్ళది బాలాజీ నగర్ లో ఇల్లు ఉంది ఓన్, ఇక్కడికి వచ్చేసారు వీళ్ళు. ఇక్కడ షాప్ పెట్టుకొని వీళ్ళు ఉన్నారు ఇక్కడ సెట్, అంటే వీళ్ళు సెటిల్ అయ్యారు. షాప్ మనది ఏంటంటే ఇక్కడ మా బాబాయ్ దగ్గరికి మా మమ్మీ పనికి వెళ్తుండే, మా అన్నది షాప్ బైక్ మెకానిక్ షాప్ లో పని చేస్తుండే, మా చిన్ననేమో కార్ డ్రైవింగ్. అట్లా ఓవర్ ఫీల్ వాళ్ళు ఉన్నారు, అంటే చేసుకుంటున్నారు చిన్నగా. చాలా చిన్నగా స్టార్ట్ చేస్తాం. అయితే ఇక మనది కానీ ఇప్పుడే
నీతో తిరిగి ఇట్లా అయినా కానీ ఇది మనకు రేకుల రూమ్ ఉంటుండే, వాన పడితే నీళ్ళు ఇంట్లోకి వస్తుండే, అదంతా కథ చెప్పుకుంటే ఏంటంటే అరే ఇంకెన్ని రోజులు రైవే చెప్పుకొని బతుకుతారని అనుకుంటారు, కానీ బతినోనికి తెలుసు ఆ ప్రాబ్లం ఏందో. ఎదుటికి ఏముంటుంది అంటే ఎవరు కష్టపడతలేదు, ఎవడైనా కష్టాలే పడతారు అంటే ఎవరి కష్టం మనకే తెలుసు, నీ కష్టం నాకు తెలియదు, నా కష్టం నీకు తెలియదు. నా దృష్టిలో ఏంటంటే ర్యాంకర్ షో అంటే వాడే తోపురా, వాడేది మంచి కార్లో తిడతారు, ఏసీ కార్లా, నలుగురు ఇంటర్వ్యూ చేస్తారు, డబ్బులు వస్తాయి, మంచిగా ఉంటుంది. ఎన్నో మాట్లాడుతున్నావు, కానీ నీకెన్ని బొక్కలు నీకెన్ని అప్పులు ఎవరికి తెలియదు, మాకు కూడా అంతే. ఎవరికి ఎన్ని అప్పులు ఉంటాయో తెలియదు, ఎవరికి ఏమైతే తెలియదు. కానీ ఎదుట దృష్టిలో ఏంటంటే సెలబ్రిటీ అంటే ఇది అనుకుంటారు, కానీ ఆడికి రావాలనేది మా వేడైతే అనుకుంటారు చూడు మన వాళ్ళు అందరూ, ఆడికి రావాలని చెప్పి ఈడి దాకా వచ్చినాము. అక్కడ స్టార్ట్ అయిన మా జర్నీ రేకుల రూమ్ నుంచి ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ అయింది, సపరేట్ పెంట్ హౌస్ అయింది నాకు. అంటే అంటే వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదమే, వాళ్ళు ఇచ్చిన ప్రేమనే, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్. ఒక 1.5 years 2 years అవుతుంది కట్టి. దానివల్ల మేము వీడి దాకా ఉన్నాం. వీడు ఒక మంచి కార్ తీసుకొని వీడు హ్యాపీగా ఉన్నాడు. వాడి క్వశ్చన్ కూడా నువ్వే చెప్పే ఆన్సర్లే అంటే మళ్ళీ వాడు చెప్తే నా భయం అయితే ఏం చెప్పేసాడు, నీదేం చెప్పలేరా. ఇక్కడ దాకా లైఫ్ బాగుంది, కానీ ముందేమైతే తెలియదు. నీ జర్నీ సేమ్ జర్నీ కదా, అదే జర్నీ. వెనకలు తిరుగుతున్నా మొత్తం మేము ఇద్దరమే తిరిగేది. చెప్పాలి జర్నీ అంటే వీడు కాలేజ్ బంగొట్టి, నా శ్రీమేధ కాలేజ్ అని చెప్పి నా పక్క కాలేజ్, నాది రాయల్ కాలేజ్. వీడు బస్సులో పోతుండే, నేను ఇంటర్ ఇద్దరం బస్సులోనే పోతుంటే, నాకు బస్ పాస్ ఉంటుండే, వీని కూడా బస్ పాస్ ఉంటుండే. వీనికి ఏంటంటే రన్నింగ్ లో దిగడం అలవాటు, నాకు దిగడం కాదు, అదే వేరే కాదు. అయితే ఒకసారి రింగ్ రోడ్ దగ్గర ఏమైంది, వీడు ఇద్దరం ఉన్నాం, అరే ఆడ బస్ స్టాప్ ఉంటే ఆడ ఆపాలి, మేమేమి ఈ గల్లీ కొట్టాలి. దింకు ఉరుకుతూనే ఉన్నాడు వాడు, అరే నాకు రాదంటే దుక్కున్నాడు, నేను ఉల్టా దుక్కినా, పడ్డా చూడు పోయా, 2 కళ్ళు పైకి లేచి బ్యాగ్ ఒకటి కిందకి వచ్చింది ఒకటి బచ్చిపోయినా, లేకుంటే తలవండు వాళ్ళకి ఇట్లా ఫోటో ఉంటుండే ఎన్నో. అదే ఇట్లా గోడలకి కాదు. మీకు పటాసులో బాగా సపోర్ట్ చేసింది ఎవరు అంటే, లైక్ ఇప్పుడు యాదమరాజు మీతోనేనా బ్యాచ్, మీతో సెలెక్ట్? మా ముందు ఆడిషన్ అన్నది సీనియర్స్ వాళ్ళు, సద్దమ్మ అన్న, రాజు అన్న, హరి అన్న, ఫస్ట్ బలివీర్ అన్న, హరి అన్న, సంజయ్ అన్న, తర్వాత రాజు అన్న, సద్దమ్మ అన్న. ఈ బలివీర్ బ్రోది నేను విన్నది పాట కాదు, మిమ్మల్ని తీసుకొచ్చింది ఆయనే అనుకున్నట్టు నేను విన్నాను అప్పట్లో. లేదు, మాకు హరన్న సంజయ్ అన్న ఒక రోజు పెట్రోల్ అంటే మాది వాళ్ళ బండిలో పెట్రోల్ అన్నపూర్ణ పక్కన పెట్రోల్ అయిపోతుంది, జెన్యున్ చెప్తున్నా. బండి నొక్కుంటూ పోతారు ఇద్దరు, మేము అప్పుడు అన్నపూర్ణ గేట్ చుట్టూ తిరుగుతున్నారు టైం అంటే ఈ ఆడిషన్ ఎట్లా అవన్నీ తెలుసుకోవడానికి. కనబడ్డారు, వీళ్ళేంద్రా సెలబ్రిటీ అయిన బండి నొక్కుంటూ పోతారు అని చెప్పి ఇట్లనే చూసినాం. వాళ్ళు ఇట్లనే చూస్తారు, అన్నా నమస్తే అన్నా ఉరికినాం. అన్న ఏమైందని అంటే బండిలో పెట్రోల్ లేదంటే, అన్న బండిలో పెట్రోల్ తెచ్చేయాలన్న, మా బండిలో లేదు ఫస్ట్, అలా తెచ్చేయాలని చెప్పి పెద్దగా మేము అంటే లేదే తమ్ముడు అంటే, తను నువ్వు టీడీపీ ఆఫీస్ ఆపోజిట్ లో మన మల్లెమల్ల ఉంటుంది, ఆడదాకా నువ్వుకుంటున్నా మన్నెమ్మనే, అన్న ఎట్లా రావాలన్నా దీనికి అదన్నా ఇదన్నా అన్ని అడుగుతుంటే ప్రతి ఒక్క దానికి ఓపికతో ఆన్సర్ చేసి మాకు నంబర్ ఇచ్చి ఈ టైంలో ఆడిషన్ ఉంటాయని చెప్పిందే హరన్న సంజయ్ అన్న. వాళ్ళు చెప్పినందుకే ఈడున్నాం. హరన్న సంజయ్ సడన్ గా కనబడకుండా మాయమేమే, ఆయన రైటింగ్ చేసుకుంటా, కొన్ని షోలు చేసుకుంటా, ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ కానీ మూవీస్ కి ప్లాన్ చేసుకుంటాం. ఓకే, మీరు మధ్యలో మీరు లైక్ షో ఆపేయడానికి దానికి రీజను సంతోష్ అరలంతా నిలిపారంట, అదే సంతోష్ అన్న రీజన్ కాదు, కానీ అందరం అనుకొని వెళ్ళిపోయినాం. ఇప్పుడు మా హెడ్ ఆయననే, మేము ఒక రోజు సంథింగ్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు రిహార్సల్స్ ఉండే దానివల్ల క్లాషెస్ వచ్చి వెళ్ళిపోయినాం. ఎవరికి మా కాళ్ళకి ఏం పగలేవు, మా కాళ్ళతో ఏం పగలేవు. తర్వాత వచ్చినాం 1 year ఒక 8 months ఖాళీగా ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ 8 months ఖాళీ 8 months సుఖాలు కనబడ్డాయి. మళ్ళీ మీరు ఇద్దరు ఎందుకు కలిపి చేయట్లేదు? ఇప్పుడు షో లేవు కదా, ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూ అంటే స్టాండప్ లాగా అనుకుని వచ్చినాం అంటే, ఇద్దరు పిలిచినట్టు ఇద్దరు వచ్చి, నలుగురు వస్తారు, అప్పుడు స్కోప్ ఉండదు కదా. ఇప్పుడు జబర్దస్త్ టీమ్ ఇప్పుడు ఏ షో లేదు కదా మనకు, స్టాండప్ కామెడీ అని కాదు. ఇప్పుడు నువ్వు దాని తర్వాత ఇది చేసావు మన స్టార్ మాలో, ఫస్ట్ అదిరింది చేసినాం జీ తెలుగులో. అదిరింది చేశారు, అదిరిందిలో ఎందుకు చేయలేదు? ఫస్ట్ నార్మల్ గొడవలు అనుకున్నారు కదా ఆమె ఇద్దరికి, జాన్ సీనా నేనేమో రోమన్, ఏం కొట్లాటలు ఏం లేవు. నార్మల్ ఏంటంటే మేము ఒక దగ్గర ఆగిపోయినాం. మనోడు ఏం చేసిందంటే వేనన్న పిలిస్తే వేనన్న టీంలోకి వెళ్ళిపోయాడు. నితిన్ భరతన్న పిలిచి, తర్వాత నాగబాబు గారు నితిన్ భరతన్న వాళ్ళు పిలిచి మాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ ఈ ఆఫ్టర్ సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసిన కారణం నితిన్ భరతన్న. వాళ్ళు లేనిది
మా లైఫ్ ఇట్లా ఉండపో జెన్యున్ చెప్తున్నా. ఆ 8 months ఖాళీ ఉన్నాక పిలిచి వాళ్ళే ఆ ఛాన్స్ ఇచ్చింది అద్రింది షో. అది అది షో అంటే మాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది ఇక వాళ్ళే, ఇక దానిలో ఏ డౌట్ లేదు. వాళ్ళు లేని ఎవరం లేము ఇక్కడ, నేననే కాదు మేమిద్దరం అనే కాదు, సద్దాం అన్న కానీ రాజన్న కానీ ఎవరైనా కానీ రియాజ్ గారు కూడా రియాజ్ గారు రియాజ్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. వాడు అప్పుడే అదిరింది నుంచి మా టీం అందరం ఇంకా ఓపెన్ చెప్పాలంటే ఒక అరణ్ ఒక్కడు స్టార్ మాలో సెట్ అయిపోయింది. దాని తర్వాత కామెడీ స్టార్స్ కామెడీ స్టార్స్ అక్కడ కూడా మీరు కలిపి మీ టీం నేను వచ్చా ఒకసారి. నేను ఆడ హరన్న టీం టీంలో ఉండే అందరూ ఒకటే దాంట్లో కొట్లాడుతుంటాం. కానీ సపరేట్ టీం అదే అంత సపరేట్ గా టీవీలో కనిపిస్తారు వీళ్ళిద్దరు గొడవలు అయ్యి ఏదో విషయాల్లో విడిపోయారా అని చెప్పి. కానీ నేను కూడా ఎప్పుడు నేను కలిసినప్పుడు ఆడుంటాడు, ఆడిని కలిసినప్పుడు నువ్వు ఉండవు. ఎందుకంటే వానికో బండి ఉంది, నాకో బండి ఉంది, ఎవరు బండి ఇక ఇద్దరం ఒకటే దాకా తిరుగుతాం. మా కాకా నువ్వు మంచిగా వాడు సన్ సిటీలో ఉంటుండే, ఇప్పుడు నేను మెహదీపట్నంలో ఉంటా, గుడి మల్కాపూర్ కార్వన్. ఇద్దరం కూడా ఇప్పుడు కలిసి రాలే కానీ పైకి అయితే కలిసి వచ్చినాక కిందకి వచ్చి ఇద్దరం వచ్చినామని చెప్పినామా లేదా? ఆయన చూడగానే ఫస్ట్ ఫోన్ చేస్తావు, చూడగానే కింద నిన్ను చూసి ఫస్ట్ ఫోన్ ఏ ఫ్లోర్ ఏంటి ఫోన్ చేసుకుంటే మాట్లాడుతున్నా అతను. ఈడున్న ఇడికి వచ్చేసి మనోడు వస్తలేడు, మనోడు జర యాటిట్యూడ్ చూపిస్తుండే అది అంటే అట్లా చూపిస్తాడు అని చెప్పి పైనకి వచ్చేసాం. వచ్చే వరకు నిజంగా చూపించేసాం మాకు స్టూడియో. కానీ నిజంగా నీ లైఫ్ కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కామెడీ స్టార్స్ చేసినప్పుడు ఫస్ట్ టైం టీవీ షో చేయడం మనోడు ఫస్ట్ అంటే కాదు మా కామెడీ కామెడీ స్టార్స్ కి నేను అంత నేను ఇంట్రడ్యూస్ కామెడీ చేసి అసలు నేను చేసిన తర్వాత మనోడు పెద్ద కామెడీ చేసేసి లోబాన్నతో ఇంటర్వ్యూ ఆన్ కామెడీ స్టార్స్ లో షోలోనే మనోడు ఏం చేస్తాడు, మేము స్కిట్ అయిన తర్వాత మధ్యలో కొంచెం ఒక 5 minutes 6 minutes లో ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుని అప్పుడే లోబో బయటకు వచ్చాడు, ఎలిమినేట్ అయ్యి లోబన్న బయటకు వచ్చి అప్పటిదాకా నేను లోబన్నతోని నేను చేస్తుండే. మనోడు వచ్చి 2-3 కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగితే ఎట్లుంటే మన కాంట్రవర్సీ అంటే నంబర్ ఆఫ్ సెర్చ్ కొడితే మొత్తం గూగుల్లో కొడితే వేరే వస్తే తర్వాత నీ వస్తాయి. ఇది అప్పటికప్పుడు రాయమన్నారు, మంచిగా చేసిండు. కానీ అవే గుర్తొచ్చాయి నీకు అప్పటికప్పుడు రాయమంటే కొన్ని 2-3 డైలాగులు గుర్తొచ్చాయి. కాదు ఇప్పుడు రవణతో సింహకితో వాళ్ళందరితో టచ్ లో ఉన్నారు, కలుస్తాం అప్పుడప్పుడు, కలుస్తారు, మాట్లాడతారు, మంచిగా షో కలిసినప్పుడు అలాగే ఉంటాం అందరం. వీడు పోతాడు అన్నదానికి రవణతానికి పోతాడు, అప్పుడప్పుడు నేను రవణతానికి పోతాం. ఫామ్ హౌస్ లకి ఇట్లా నార్మల్ బర్త్డేస్ ఉంటే కలుస్తాడు. ఆయన కూడా వస్తాడు. నువ్వు ఏం తినాలంటే ఎనుకోలేదు ఏం మాట్లాడితే హోస్ట్ రా అయితే కాదు. నీకు రీసెంట్ గా రాహుల్ అంతా తిరుగుతున్నా ఏంటి సంగతి? అంటే తిరుగుద్దానా ఏంటి సంగతి? ఎట్లన్నా తెలుసా మొన్న ఒక పూరితం తిరుగుతుంది అరే తిరిగేది అన్నతోనే కదా. రాహుల్ అంతా నీకు ఎలా కనెక్షన్ ఎలా అంటే ఓ రోజు అన్నని ఒక దగ్గర కలిసిన రోజు నుంచి అన్నకి ఎట్లా కనెక్ట్ అయిందో తెలియదు. ఆ రోజు కనెక్ట్ అయినాము, కంటిన్యూ 2 days అన్నతోనే ఉన్నా. ఆ రోజు ఆయనతోనే 2 రోజులు ఉన్నా. అట్లనే మా ఇద్దరిది కంటిన్యూ అయ్యకుండా వచ్చింది జర్నీ. కంటిన్యూ అయ్యి ఆస్ట్రేలియాకి పోయినాం ఈవెంట్ కి ఆయనతోనే. యుఎస్ కి వీసా ఇప్పించి యుఎస్ కి కూడా తీసుకున్నాను. ఆస్ట్రేలియా ఈవెంట్ కి అయితే బేసిక్ గా నన్ను వద్దంటే నేను ఈవెంట్ కి రాను, ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పాడు అన్న. ఈవెంట్ కి రాను నేను, ఈవెంట్ క్యాన్సిల్ అంటే అప్పటికప్పుడు వీసా ఇస్తే పోయినాక అన్న ఒకటే చెప్పిన, అరే వద్దన్నారా నువ్వు ఎట్లా చేస్తావు చూస్తాను నేను. ఆయన చెప్పిండు నేను వద్దన్నారు మరి చూసుకోరు అన్న. స్టేజ్ ఎక్కి చేస్తే వాళ్ళు 3 యాంకర్లను పెట్టుకోరు అక్కడ వాళ్ళని, వాళ్ళు ఎవరు కూడా మాట్లాడుతుండే దిగి వెళ్ళిపోయారు. తర్వాత ఆడు ఈవెంట్ కోఆర్డినేటర్ ఆయన వచ్చి ఈవెంట్ ఎవరైతే చేసిన ఆయన గట్టి హక్ చేసుకొని కానీ మేము అనవసరంగా 3 పెట్టుకున్నాం, వాళ్ళ పేమెంట్ నీకు ఇచ్చినా అయిపోతుండేమో అంటున్నాను అని. నా గిఫ్ట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, నువ్వు ఇట్లా చేసావు అట్లా. యూఎస్కి కూడా అట్లనే అన్నారు, మీకు తెలియదు ఆయన గురించి వచ్చినాక చూసుర్తి అని చెప్పిండు. యూఎస్కి కూడా మంచిగా చింపి వాడి ఓకే ఓకే కట్టది అట్లా యూఎస్కి కూడా రచ్చ చేసి వచ్చిన. ఏం లేదు భయ్, ఒకటే చెప్పాలంటే మనిషి దిల్దార్ సాఫ్ ఉన్నది కాబట్టి అన్న దగ్గర తీసుకొని మంచిగా ఉన్నాడు. మనం ఓన్లీ జోక్ బ్యాచ్ మనది కాదు. ఏమన్నా శివబాయ్ అని చెప్పి మంచిగా మనం కలిసిపోతాం. షువర్ అండి అన్న మీరు యాంకర్ కదా అన్న, యాంకరింగ్ మస్తు చేస్తాను సార్, ఎంత మంచి క్యూట్ అట్లా సెట్ అయిపోతుంది. మనం ఎవరిది జోకం ఆ జోక శాత కాక కొన్ని అవకాశాలు కూడా పోయినాయి మనకి. అవునా? పోతే 100% కొన్ని దాంట్లో కొన్ని చేయాలి. ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ రావాలన్నా ఏమైనా కావాలన్నా డైరెక్టర్ల చుట్టూ కానీ వాళ్ళ మనుషుల చుట్టూ కానీ వాళ్ళకి భజన చేసి తిరగాల? డైరెక్టర్సా మేనేజర్సా అని కాకుండా కొన్ని దగ్గర కొంతమందికి చేయాలి, కొంతమందికి కొంచెం వాయించి పడేయాలి. నువ్వు చేసావా? అట్లా సెట్ కావు కదా. ఎవరికి చేయాలి నేను
ఏం మనకు అట్లాంటి ఇష్టమే ఉండే అట్లాంటి లేకనే కదా చాలా ఛాన్స్ మిస్ అయినా చెప్తలేడా అంటే చాలా మిస్ అయిపోయి. నువ్వు నీకు అలా ఏం సిచ్యువేషన్ చెప్తున్నాను వచ్చిందా? నేను? అసలు మాట్లాడలే ఎప్పుడు ఎవరితో అవకాశం కూడా అడగలే? ఎందుకు అంటే నీకు ఉన్న వరకు నడుస్తుంది, హ్యాపీగా ఉన్నాం, చేసుకుంటున్నాం. అవకాశం అడగడం అంటే అన్న ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాం, ఏదైనా మూవీ ఉంటే చెప్పండి అని అడుగుతాం. కానీ అన్న మీరు ఎంతమంది చేసే సినిమా హైలైట్ ఉందంటే వాడు ఫస్ట్ సినిమా చేసేది, ఆయన ఇంతకుముందు సినిమా తీసింది హైలైట్ ఉందంటే వానికి డౌట్ వస్తుంది కదా. అట్లాంటి మనం చెయ్యము, రావు, అట్లా ఎవరి దగ్గర పోయి రీసెంట్గా ఆడియన్సే ఎందుకు మీరు టీవీ షోలు చేస్తున్నారు, మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, టీవీ షోలు చేస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ ఎందుకన్నా ఈ మధ్య కనబడతలేరు అంటారు కన్ఫర్మ్ గా, అంటే వాళ్ళు చూస్తలేరు ఎట్లా. ఎందుకు తెలుసా, ఇప్పుడు నీకు ఒకప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఉండే, ఓన్లీ టీవీ యూట్యూబ్, దాని తర్వాత టిక్ టాక్ అంటే అవండి ఇవంటే చాలా యాప్స్ వచ్చినాయి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చినాయి. ఇవన్నీ చూస్తూ నీకు ఇవి చూస్తారు. నీకు 11 మంది ప్లేయర్లు ఉంటారు, ఒకరి పేరు ఎందుకు హైలైట్ అవుతుంది? వాళ్ళు కూడా ప్లేయర్సే, కానీ అది చూడాలనుకునే కొన్ని చూస్తారు. ఇవి చూసేసారు అందరూ, చూస్తూనే ఇవి కూడా చూస్తారు. కానీ వాళ్ళు అప్లోడ్ పడతారు, అన్నా వస్తలేరేనా ఈ మధ్య ఎటు వేయరా అని అంటారు. మనం చేస్తున్నాం కానీ కొందరికి చూసే వాళ్ళు కొంచెం తక్కువయ్యారు, జెన్యున్ గా తక్కువయ్యారు కొంత. ఇప్పుడు సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలకి థియేటర్కి ఆడియన్స్ వస్తలేరు, అట్లా అని చెప్పి సినిమా ఏం తక్కువ కాదు కదా. సినిమాలు చేసావు కదా? చేసిన మొన్న ప్రదీపన్న సినిమా చేసిన, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి, ఇంకా మిస్టర్ రెడ్డి అని చెప్పి మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది. ఉన్న ఒక 4 సినిమాలు చేసిన. నువ్వు? నేను కొత్త హీరోలు ఒక 2 సినిమాలు చేస్తున్నా. మన మిత్రమండలి అని ప్రియదర్శి అన్నది ఒక సినిమా రిలీజ్ కుంది, ఇప్పుడు అది చేసిన 3. ఇది రీసెంట్గా నేను ఒక 6 months బ్యాక్ ఏమినో లేదు చెప్తారా నాయన ఎక్కడ ఇరికేలో అని ఇక్కడ తెలుసా, ఇంట్లో పెట్టిన ఇరికమ్మ చాలా దొడ్డుగా అయిపోయినాం. ఫోటో చూసాను, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అఫీషియల్ చేసావు. అవును, అఫీషియల్ చేసావు కదా. ఎప్పటి నుంచి లవ్? ఆమె నన్ను 2 years నుంచి లవ్ చేస్తుంది. నువ్వు? ఆమె అదృష్టం చూడు, నన్ను 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తుంది. ఆమె అదృష్టం కాదురా, ఆమె దురదృష్టం. అది నువ్వు వేరే వాళ్ళని చూస్తుంటే అది బ్రేకప్ అయ్యి ఇది ప్యాచప్ అయిందా? అట్లేం లేదు కానీ దగ్గరకు వస్తే కొట్టేసాను. లేదు అంటే నేను పాస్ట్లో నాకు లవ్ ఉంటే నాకు బ్రేకప్ అయ్యి 3 సంవత్సరాలు మంచి ఎంజాయ్, అమ్మ పోయి తాగాలి, ఎంజాయ్ చేయాలి, దోస్తులతో తిరగాలి, ఆ మైండ్ సెట్లో ఫిక్స్ అయ్యి కూర్చున్నాం అనుకున్నా. కానీ ఈ వెనకాల కెరియర్ చూసుకున్న తర్వాత, ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ కింద పడితే ఎవరికి చాలా ఇబ్బంది పడతారు. నువ్వు ఎంత ఎంజాయ్ చేయి, నీ పన్ను చేసుకో, కానీ మళ్ళీ స్ట్రైక్ అయ్యి నిమ్మలంగా నా పని నేను చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటూ ఎంజాయ్ చేస్తాం, ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవుతుంది. అట్లా ఒక షోలోనే ఆమె కలిసినప్పుడు అంటే యాంకరింగ్ కోసం అని వచ్చింది. ఫస్ట్ ఆమె ఫస్ట్ రావడం కూడా మనం ఏంటంటే మనం నోరు అంటే ఆగదు, మనం ఇప్పుడు అర్థమైపోయింది. మనం మాట్లాడుతుంటే ఎదురు వెళ్ళి కొందరికి మంచిగా అనిపిస్తే కొందరికి నచ్చదు. అందరికి నచ్చడానికి ఏం పెద్ద అది కాదు కదా, నువ్వు నచ్చు నీ మనం నచ్చదు ఎవరికి, కొందరికి నచ్చుతాం కొందరికి నచ్చం. ఎవరికి కొందరికి అంటే ఒక పర్సన్ అంటూ అందరికి నచ్చాలని చెప్పి రూల్ లేదు కదా, అట్లా చెప్తున్నా నేను. అయితే కొన్ని రోజులు నేనంటే చాలా కోపం పెట్టుకుంది, నేను చేసే టైంపాస్ లెక్కలకి అంటే మాట్లాడుతుంటే జోకులు వేస్తుంటే కొన్ని ఆమెకు నచ్చదు. ఆ చిలిపితనమే, ఆ తీట లెక్కలే ఆమె నచ్చిన తర్వాత ఇంటికి ఊహించుకుంటే ఆ పిల్ల అన్నట్టు అట్లా పెట్టుకొని తర్వాత ఆమె చెప్పింది రాబోయే ఉన్నది ఉన్నది నువ్వు అట్లా నచ్చినట్టే నాకు డౌట్ కొట్టింది. తర్వాత ఐ లవ్ యూ అని చెప్పింది ఒకసారి, అంటే ప్రపోజ్ చేసింది. నేను అన్న అక్క వద్దాక అని చెప్పిన ఫస్ట్, వద్దు నాకు ఆల్రెడీ నేను పెద్ద డోరెమాన్ అయినా ఒక దాంట్లో, నేను మళ్ళీ లవ్ జోలికి వెళ్ళాను. అంతకుముందు నాకు పాస్ట్ ఉందని చెప్పిన కదా, వద్దు నాకు లవ్కి వద్దు, మళ్ళీ నాకు ఆ ఏడుపులు ఆ పొడబొబ్బలు వద్దు, నిమ్మలంగా ఉంటా, నాకు ఈ లవ్ సెట్ అని చెప్పి చెప్పేసిన. ఆమె ఏమన్నది సరే తెలుసు, పాస్ట్ ఎవరు తెలుసు చెప్పేసిన, అన్ని చెప్పేసిన, డీటెయిల్ చెప్పేసి. ఎందుకంటే రేపన్నాడు వచ్చి నువ్వే వస్తావు ఫస్ట్, మనస గారు మీ భాస్కర్కి అప్పట్లో ఒక అమ్మాయితో ఉందంట, నిజమేనా ఇట్లాంటి క్వశ్చన్ రావద్దని చెప్పి ఫస్ట్ చూడండి పుస్తకం వేటలో చూపించగలరు. అయితే చెప్పేస్తే ఆమె సరే నీ ఇష్టం అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి చెప్పుకుంది. వాళ్ళ మమ్మీ అన్నదంటే ఎందుకు మరి అట్లా ప్రపోజ్ చేయడం అవసరమా, అదే ఆమె చెప్పేసి ఓపెన్ చెప్పింది, వాళ్ళ మమ్మీతో ఫ్రీ ఉంటుంది. తర్వాత ఒక 1.5 year అట్లా నార్మల్గా అప్పుడప్పుడు షూట్లలో అక్కడ కలుస్తుంటే హాయ్ బాయ్ అంటే మంచిగా ఉంటుంటుంది. తర్వాత ఉన్నట్టుండి ఆమె చూపించే ఇంకా మర్చిపోలేదు, అట్లా ఉన్నది ఆ లవ్ అయితే ఎట్లుందో కేరింగ్ అట్లనే ఉంది. అరే నీ ముఖానికి, నీ పర్సనాలిటీకి, నీ కటౌట్కి అంత మంచి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే, చూడంగానే నన్ను ప్రపోజ్ చేస్తే చేయడమే గగనం, చేసింది.
చేసిన తర్వాత నువ్వు మూతవారి అని తీరు వద్దు, నీ పాస్ట్ నా పాస్ట్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇంటికాడికి వచ్చి అద్దంలో చూసుకుంటే నన్ను నేను తిట్టుకుంటున్నా. సిగ్గు శరం లేకుండా నన్ను నేను తిట్టుకొని ఉంచుకున్నా కూడా. అవసరం అరా మంచిగా పాప ఎంత మంచిగా క్యూట్గా మాట్లాడిందంటే. తర్వాత 1.5 years తర్వాత 2 years తర్వాత నేను డైరెక్ట్ వాళ్ళ మమ్మీకే ఫోన్ చేసిన, మీ కూతురు అంటే నాకు కూడా ఇష్టమే, మరి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అన్నారు కదా అంటే అట్లా చెప్పమన్నదని చెప్పి నేను ఒట్టి ఇరికిచ్చేసిన. ఫోన్ చేసుకుని గట్టిగా తిట్టి నేను చెప్పి నా ఫ్రెండ్స్ అని ఈరోజు చెప్పిన అంటే లేదు యాక్సెప్ట్ చేసేసాను అని చెప్పిన తర్వాత ఇప్పుడు టాస్క్ ఏంది వాళ్ళ మమ్మీకి చెప్పింది, వాళ్ళ మమ్మీ ఒప్పుకుంది. మా మమ్మీ ఒప్పుకోవాలి కదా ఇప్పుడు. ఇప్పుడు ఒప్పుకోలే. ఇంట్లో పోయిన తర్వాత అంటే ఇప్పుడు కాదు అప్పుడు ఆ రోజు మైండ్లో చెప్పాలి. టైం వచ్చింది ఏం చేయాలి అర్థమవుతలేదు. మా అమ్మని అమ్మ ఒకసారి పెంట్ హౌస్ కాడికి రా అమ్మ పైనకి అని చెప్తే ఇద్దరం పోయినాం. ఓ వాటర్ బాటిల్ ముంగట పెట్టినా, అక్కడ పక్కన కట్టి ఉంటే దూరం పెట్టినా, పెట్టి మంచిగా కూర్చొని అమ్మ నీ కొడుకు ఏదైనా తప్పు చేస్తానంటే నువ్వు నమ్ముతావు అమ్మ అన్నది. నమ్ముతారా అన్నది. మైండ్ ఖరాబ్ అయింది. నువ్వు తీటగా నువ్వు రైదని చేస్తావు అట్లా కాదే చెప్పేది అంటే చెప్పంటే నన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతుంది అంటే తీ బంక మాటలు అన్నీ అని కింద లేచి పోతున్నావు. నమ్మతలేదు, నాకు పడ్డదంటే నమ్మతలేదు. అమ్మతోడే నన్ను ఒకరు ప్రేమిస్తున్నారు, ఆ పిల్ల పేరు మానస అని చెప్తే మరి అన్నకి చెప్పినావా అన్న. లేదు నీకు చెప్పినాక చెప్దామని అంటే మరి ఒకసారి అన్నకు కూడా చెప్పు, వాళ్ళకి ఇష్టమైతే మరి మాట్లాడదాం అది అన్నది. హైలైట్ ఏంటంటే అన్న వాళ్ళకి ఫస్ట్ చెప్పేసిన, ఎవరు అలా బంచి ఇచ్చేసిన. ఎందుకంటే అందరం కలిపి పెడితే అందరు కలిపి కొడతారు, అంతదాకా తెచ్చుకోవద్దు మనం, ఎట్లా రిస్కీ జోన్లో పోవద్దు. చెప్పేసిన నిమ్మలంగా అమ్మ కొంచెం టైం తీసుకొని ఒక అర్ధగంట తీసుకొని నీ అట్లేం లేదు బిడ్డ మంచిగా ఉంటే చాలు, మీరు ఎవరిని చేసుకుని నిమ్మలంగా ఉండాలని కోరుకుంటా, నువ్వు మంచిగా ఉంటే చాలని చెప్పి ఒప్పుకుంది. అమ్మాయి అప్పుడు ఇట్లా మింగిన సాటిస్ఫాక్షన్ అయినా. ఏం మింగినావు? ఈడ గొంతులు ఉండేది ఒక భయం ఉంటుంది, అది మింగేసిన లోపలికి ధైర్యం వచ్చేది. డైరెక్ట్ ఫోన్ ఆ బేబీ డైరెక్ట్ వచ్చి రాకుండా మా అమ్మని ఏమనంటే నేను రాత్రి కదా రేపు పొద్దున్న అమ్మ వద్దమ్మా మళ్ళీ రేపు అన్నాడు గల్లీలో తిరుగుతుంటే మీ కొడుకు ఒక పిల్లతో తిరుగుతుందని చెప్పిన తర్వాత నాకు నువ్వు తిట్టే మాటలు అవన్నీ సెట్గా ఏమున్నా నువ్వు చెప్పిన తర్వాత నాకు హ్యాపీ అని చెప్పి ఆ రోజు నుంచి నార్మల్గా మేము ఇన్స్టా వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ చిన్న చిన్న యూట్యూబ్కి కానీ అవి చేసుకుంటా కొనసాగిస్తున్నాం. అఫీషియల్ చేస్తారు కదా, చేసి వాడేసిన ఏడికైతే అడిగైతే దాన్ని తీసుకొని మన వాళ్ళు కొందరు దాంట్లో ఉంటాయి కదా అన్నిట్లలో ఇన్స్టాలల్లో ఫేస్బుక్లలో కొన్ని టీవీ షోస్ అంటే టీవీ ఛానల్స్ లో కూడా పోస్ట్ చేసుకున్నాను. మరి మీ ఎక్స్ చూస్తే బాధపడుతుంది అని చెప్పిన ఆమెకు కూడా చెప్పేసిన. మరి ఇంటికి పోయి కొత్త ఇంటికి కూడా వస్తే ఓపెనింగ్ అంటే నువ్వు లవ్లో ఉన్నావు అంటే ఆ జెన్యున్గా లవ్లో ఉన్నావు. ఎందుకంటే నువ్వు వద్దనుకున్నావు, నేను వద్దనుకున్నా, మనం ఇద్దరం అంటే ఆమె దృష్టిలో నేను చెడు కావద్దు, నా దృష్టిలో ఆమె చెడు. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు తెలుసా? వాళ్ళిద్దరు ఎక్స్ ఉన్న వీళ్ళు మాట్లాడుకుంటారా ఇప్పుడు కూడా? అరే అయిపోయినా తెలవాలని చెప్పినావు కదా. 16 Pro Max నాది కూడా గ్యాప్ లో నాది కూడా ప్రమోట్ అవుతుంది. ఫ్రెండ్స్ కదా ఏం లేదు చెప్పేసిన, ఎందుకంటే ఏ లేరు మనకు ఉండదు. ఆమె కూడా మాట్లాడింది, అయిపోయి సెట్ ఎక్కడ కేల్కతం దుకాన్ బంద్ షురు కదా. నీది నీకేమో మనం ఫ్రీ బర్డ్ మనం. వాడు ఎట్లా తెలుసా పుట్టలకి వెళ్ళి పాంప్లెట్లు వెళ్తే అట్లా వెళ్తే చరిత్ర. వీళ్ళందరికీ కుళ్ళు నేను సింగిల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ అని చెప్పి నేను కూడా ఏం చెప్పిన అట్లే చెప్తుంటారు అన్ని. ఏం లేదు కదా, నేను ఒకసారి చూసాను నీ ఫోన్, నేను ఒకసారి నీ పక్కన ఉంటే ఒక ఆమె ఫోన్ చేసింది, అరే ఉండరా బేబీ వస్తున్నాను చేస్తాను బయట ఉన్నాను పార్టీలో ఉన్నాను మళ్ళీ చేస్తాను రా అని చెప్పి సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చాడు. నేను వెనకే ఉన్నాను చూడలేదు. పబ్బుల సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చింది. పబ్బులో కాదు బయటే. బయట నువ్వు ఎందుకు కలిసి మీకేముంది పని అండి, చిన్న పని ఉండి కలిసా, ఇంటర్వ్యూ కోసం అని వచ్చి కలిసా. అప్పుడే కలిసి నువ్వు ఉంటే ఇది ఇలా మాట్లాడకపోతే ఎలాగా? కాదు ఎంత సైలెంట్ గా ఎందుకున్నావు నువ్వు జ్ఞాని? ఎందుకు ఏం చేద్దాం చెప్పు చెప్పు చెప్పు. ఏం లేదు చరిత్ర చిందిస్తావు వాడి కోసం బొట్టు పెడుతూ తిలకం. ఆడి వల్ల ఇప్పుడు నేను ఇరుక్కున్నావా? ఏంటిది చిన్న పంచాయతీ గొడవ మన ఓడేమని అంటే నాకు సురం అంటది కాదు. అది ఇది కూడా గొడవలకి వెళ్తా ఉంటా, వెళ్తా జనం వెళ్తా. ఎందుకంటే నా తప్పు లేకుండా నన్ను ఎవడన్నా అమ్మ అని ఏదైనా మాట్లాడి తిట్టారు అనుకో నాకు కోపం వస్తుంది. మరి నీ ఫేమ్ పాడైపోద్ది ఆలోచన. మా అమ్మని తిడితే నేను ఎందుకు ఊరుకుంటా? బండి మీద పోతున్నా ఆరని కొట్టినా, అరే తెరి అంటే అరే నేను ఆరనే కొట్టినా పోయా, నిన్ను కొట్టలే, నువ్వు ఊరు కూడా తెలియదు. నాకు ట్రిగర్ అయిపోతుంది, నేను మాట్లాడుకుంటాం సెట్ చేసుకుంటాను, తిట్టేస్తాను. అరే ముఖమే మచ్చ గిదంగా కనబడుతుంది.
ఏంది అది బ్లాక్ మాకు వచ్చింది ఎందుకో తెలియదు. ట్యాన్ రా. ట్యాన్ ట్యాన్ ఇలా వచ్చింది. లేదంట ఇంకా ట్యాన్ ఇగో. అదొక రకమైన అందం మనకి. ఇది దెబ్బ అనుకుంటున్నావా? నీ దెబ్బ చిన్నప్పుడు బాల్తో కొట్టినట్టు అదే అందం అని చెప్పబోయే అది. నాకు ఇది మరక అదొక రకమైన ముఖ్యమైన గుర్త ముక్కెందుకు ఇట్లుంటది కదా ఇప్పుడు. అంటే అందుకే ఎవరిని తిట్టదు. అమ్మ ఏమని తిడితే కోపం వస్తుంది. మనం ఇప్పుడు మన సర్కిల్ మంచిగా ఉంటుంది భయ, ఏ గల్లీలో అయినా గుర్తుపడతారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ప్లేస్ లో కూడా మన ఫ్రెండ్స్ ఉంటారు. అన్న ఇట్లుందా అంటే తప్పకుండా వస్తారు. కానీ వాళ్ళు వస్తారు అని చెప్పి ఎగరం మనం. ఎవరిని చూసి ఎగిరే అవసరం మనకు లేదు. నిమ్మలంగా మంచి విషయాన్ని పిలుచుకుందాం, గొడవలకు వద్దు అనిపిస్తుంది. కానీ ఎవరిని ఎవరు తిట్టుకోకపోతే హ్యాపీ. అంటే అమ్మని తిట్టొద్దు, మనం తిట్టుకుందాం. మన ఫైట్ ఉంటే మనం తిట్టుకోవాలి, అమ్మలని గిమ్మలని తిట్టొద్దు. మన నీకు మనోడు ఏదైనా మనోడికి ఫోన్ చేస్తావా? అట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మేమేం చేసుకుంటాము, మాకు మా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు రాహుల్ అన్నాడు చేస్తాం భయ్యా. మంచి విషయాలకు మేము అయినా బేసిక్ ఇప్పుడు ఏం కొట్లాడలు గిట్లాడలు లేవు. ఇవన్నీ ఒకప్పుడు ఉంటుండే. అప్పుడు నిబ్బ స్టేజ్ లో చెప్తున్నా కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం కొట్లాడతాం రా, ఎవడన్నా కొట్లాడుతుంటారు. ఈ అమ్మాయి పూరలు తెలియదురా ఇప్పుడు ఏజ్ లా ఇట్లనే ఉంటది, యూత్ అనిపిస్తుంది. తర్వాత ఈ అమ్మ వాళ్ళకే తర్వాత రియలైజ్ వాళ్ళే మారుతారు. అంటే మనమే ముసలిలా మేడం కాదు కానీ కొంచెం తెలిసింది కదా లైఫ్ అంటే ఏంటి అని. నువ్వు రా ఏజ్ నాకన్నా పెద్దోని, ఏజ్ ఎంత అనుకుంటున్నావు? నీది నాకన్నా పెద్దదే కదా, నేను ఎంత చెప్పినా. 28 27 చెప్పు కరెక్టే. అంటే ఇప్పుడు అలా చూస్తే సరే ఈ పూరలు మనకు ఏజ్ వచ్చేసరికి తెలుసుకుంటారు కదా అనిపిస్తుంది. ఇప్పుడు కొట్లాడకి ఇట్లాంటి ఏం లేవు. ఎవడన్నా లొల్లి మనోడు చేయడు తెలుసా కొట్లాటలు, ఓన్లీ పెడతాడు. వేరే వాళ్ళకు ఇద్దరికి పెడతాడు, కూర్చుంటాడు. మంచి కూర్చొని ఇక్కడ కొట్టుకొని కామెంట్ వస్తే చూసుకుంటా. ఇంటర్వ్యూట్ రా నువ్వు? ఇంటర్ అయిపోయింది. ఇంటర్వ్యూట్ బయట తక్కువ మాట్లాడుతున్నావు ఎందుకు? మాట్లాడాలని ఎందుకు తక్కువ మాట్లాడుతున్నావు? నార్మల్ గా ఇప్పుడేనే కాదు బయట కూడా సిగ్గుపడతా. అదే నేను ఏమంటున్నా, ఆఫ్టర్ అయిపోయిన తర్వాత అది చూసా, అది కూడా చూసా. అది ఇంకా ఇంట్రోవర్ట్. అప్పుడు నువ్వు వద్దురా కింద సౌండ్ పోతాను వరుసనే ఉంటావు, ఎత్తి కొట్టుకోవాలి తెలుసు. అరే అమ్మ లేస్తుంది రా ఆయన అంటే నా వాయిస్ ఇంత. అదే నేను ఎప్పుడైనా ఇంట్రోవర్ట్ అంతే, తక్కువ మాట్లాడి మనం చేసుకోవాలి. ఇది పడ్డది అనుకో మైండ్ ఖరాబ్ అయిపోతాం. అవునా? అప్పుడు మీరంతా సైలెంట్ ఉంటారు అంతే. నేను 2-3 సార్లు చూసాను. బాగా అయిపోయినప్పుడు 3-4 సార్లు ఒకసారి అయితే నీ కారణాలే పోయినాం. ఇంటికి డ్రాప్ చేశాను నేనే. కలకే పోదు. నేను చాలా మంచిగా అరే చెప్పరా చెప్పాలా మరి మొత్తం వద్దులే చెప్పు. ఒకటి ఆఫ్టర్ పార్టీ తెలుసు నాకు. ఆఫ్టర్ పార్టీ చెప్పాలనా, ఫామ్ హౌస్ లో చెప్పాలనా, ఇంకా ఫామ్ హౌస్ లేదో అనుకుంటారు కానీ ఏదో అనుకునేది. అయితే క్వశ్చన్ వెళ్దాం దారా. నీ జర్నీ పటాస్ నుంచి ఈ రోజు పొజిషన్ వరకు ఏమైనా చేంజెస్ చూసుకున్నావా నీ లైఫ్ లో? మన లైఫ్ అప్పుడు ఎట్లుండే, మేమిద్దరం పనికి పోతుండే. వాళ్ళు ఓడు పడతాడు తిట్టుడు, వాడు ఓడు ఓసారి అయితే కొట్టినాడు. మేము క్యాటరింగ్ పనికి పోతే అది ఒకటి తీసుకురామన్నాడు. ఫస్ట్ మనకు తెలుసు కదా, ఫస్ట్ గ్లాస్ తెమ్మన్నాడు రా. గ్లాసులు తీసుకురాడు, తీసుకొస్తున్నా ఏ నైరే మరకు లేక కొట్టుకొట్టిండు ఇడ. సుర్రు మనకు వాళ్ళు కాలేదు, మస్తు కోపం వచ్చింది. మన కోపం వస్తే వాడు కూడా వాడు ఎవడైనా సరే కోపం వచ్చిందంటే ఏదో చేయాలి. అది మరకు ఉంటుంది మంచిగా గరం గరం. తీసుకొచ్చిన వాళ్ళు ఏంటంటే ముస్లిం వాళ్ళ పార్టీ రౌండ్ టేబుల్స్ మీద కూర్చుంటారు కదా, తీసుకొచ్చిన పట్టుకొని వచ్చిన ఒకటి తీసి పెట్టుకుంటే ఇన్ మీద ఇటు పోస్తే అరే బాయ్ బాయ్ సారీ 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 అదే గిరిగా అని చెప్పి వెళ్ళిపోయిన పక్కకి. అదే మన తప్పు కాదు, అట్లా రివెంజ్ తీసుకున్నాం మనం. అది రివెంజ్. ఇక దాని తర్వాత ఇక ఆడిషన్కి అయితే వీడే ఫస్ట్ అరే ఇట్లా షో మంచిగా ఉందిరా చూడీకి పోదామని ఉండే. చూడీకి పోదాం అన్నప్పుడు చూడీకి పోయినప్పుడే హరన్న పరిచయం. అరే ఒక ఆర్టిస్ట్ మమ్మల్ని కొంచెం మాట కూడా అన్నాడు ఆ చూడీకి పోయినప్పుడు. ఆ ఫోటో అడిగినాం అనమాట ఒక ఆర్టిస్ట్ని. అప్పుడు ఆయన ఇప్పటికైనా పెద్ద ఆర్టిస్టే. ఫోటో అడిగితే వెనకాల మా అసిస్టెంట్ వస్తాడు, ఆయనతో దిగన్నారు ఆయనే అన్నప్పుడు ఇక ఈగోకి తీసుకునేడు. హట్ అయ్యి అరే పెద్ద ఆర్టిస్టే మనం కూడా ఈ షోలో చేయాలరా, ఇట్లా అయితే కాదు. ఫోటో అడిగితే ఇక ఇవ్వలేదు కదా, అసిస్టెంట్తో దిగనేసరికి వీడికి కోపం వచ్చింది. ఈగోకి తీసుకొని అరే వీళ్ళు ఏంది ఫోటో ఇచ్చేది, మనం ఈ షోలోనే చేద్దాం ఆర్టిస్ట్గా అని చెప్పేసి అప్పుడు హరన్న దగ్గర నెంబర్ తీసుకొని ఇక ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి మేము చేసినామా. మేము చేసినప్పుడు ఎవరైతే మమ్మల్ని ఫోటో తీసుకో అన్నాడో ఆయన కూడా లేచి సపోర్ట్లో కొట్టిన అనమాట. అంటే ఆయన పేరు కూడా వద్దు, ఆయన ఇక పెద్ద ఆయన ఎవరు అంటే ఆ సందర్భంలో ఆయన ఎందుకు అట్లా ఉన్నాడు అనేది మనకు తెలియదు. అది జోక్ అన్నాడు సీరియస్ అన్నది తెలియదు. కానీ ఆ టైంలో ఆయన కూడా ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇయ్యను అంటే మనం ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు, అర్థం చేసుకుంటాం, బిజీగా ఉంటాం. నా అసిస్టెంట్ వెనకాల వస్తుంది ఆయనతో దిగనగానే బాధ అనిపించింది. అప్పుడు ఫిక్స్ అయిపోయిన ఒకటే
దీంట్లోనే కొట్టాలి, దీంట్లోనే మనం చేస్తున్నప్పుడు వాళ్ళు లేచి క్లాప్స్ కొట్టాలని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నాం. ఆడ క్లాప్స్ కొట్టించుకున్నాం. మేమున్న స్టేజ్లో ఆ స్టేజ్లోనే మేము చేస్తుంటే వాళ్ళ ఎపిసోడ్ మాకేసారు కొన్ని రోజులు. అనిపించింది అరే ఎవరిని తక్కువ అంచనా వేయదు బాయ్, ఎవరిని జిందగీ ఎట్లుంటుందో ఎవరిని తెలియదు. అందుకే ఇప్పటికి కూడా మేము నార్మల్ ఏదైనా వెళ్తుంటే ఎవరైనా ఫోటో అడిగితే ఫస్ట్ ఆప్ ఇచ్చేస్తాం. ఎందుకంటే నువ్వు పుసుకున్న ఫోటో వేయలేవు అనుకో వాడు ఎన్ని తిట్టుకుంటాడు, జన్యునే చెప్తున్నా, మస్తు తిట్టుకుంటాడు. వాడైతే డైరెక్ట్ అమ్మలక్కడి నుంచి తిట్టుకుంటున్నాడు డైరెక్ట్. ఇంకేంద్ర ఇంత బల్బు ఈ అమ్మాయి ఇవ్వాలి, నిన్న మొన్న పేరు వచ్చి ఇంత బల్బు చూపిస్తారంట. ఇది అంతే కానీ ఫోటో ఇచ్చారు. మనము ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎవరికి తెలియదు, ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోరు కూడా. అంటే వాళ్ళేం దేవుళ్ళు అర్థం చేసుకుని ఆ టైం వాళ్ళు అడిగి చూడగానే అభిమానంతో అడిగి ఇచ్చేసి అయిపోతుందని చెప్పి మనం అనుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక దాని తర్వాత అందరం కలిసి ఒకటేసారి షో మానేసినాం. అదైతే షో మానేసినాక 8 months తర్వాత 9 months తర్వాత నేనే ఒక ఫస్ట్ నితిన్ భరత్ అన్నను కలిసిన, నేను వెన్న దగ్గరికి వెళ్ళిపోయినా. అప్పుడే మీరు అందరూ అనుకోరు మేమిద్దరు ఏదో కొట్లాడుకున్నాం అని, ఏ కొట్లాట ఉండదు. దాని తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళు కలిపి నన్ను వేరే పంపి అన్నాడు ఇక వీళ్ళ టీంలకి. వీళ్ళ టీంలో ఇక వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అట్లా మేము మాకు అంటే దూరం ఏం కాలేదు, అంతే డిస్టెన్స్, ఆన్ స్క్రీన్ డిస్టెన్స్ అంతే అది. అవును. అప్పుడు నేను వీళ్ళ గురించి అని నేను ఆ రూమ్ లోకి వస్తే ఆ పక్క రూమ్ లో నుంచి ఈయన కలగడానికి నువ్వు వచ్చేవాడు. మన ఇద్దరి పరిచయం లేక అలా చూసుకుని అటు వెళ్ళిపోయేవాడు. ఈయన తీసుకొని ఎక్కడికి వెళ్ళేవాడు మాట్లాడుకుంటాడు అంతే. అలాగే అయ్యా దాని తర్వాత ఇక కంటిన్యూ అట్లా లాక్డౌన్ లో చిన్న చిన్న ఇబ్బందులు, అందరి పడ్డ ఇబ్బందులే కామన్. దాని తర్వాత ఇక అట్లనే షోలు సినిమాలు అన్ని నడుస్తూ వచ్చినాయి. అన్న పరిచయం అయ్యిండు. ఇక అన్న అయితే ఇప్పుడు నాకు రావాలన్నా నా సొంతం అన్నలకి అంతే. నాకు సొంతం అన్న లేడు, ఆయన ఉంటే కూడా ఇట్లా ఉండకపోతుండేనేమో, అంత ఉంటాడు నాతో. ప్రతి విషయం మేము నాకు తెలిసి మంత్లో 30 days ఉంటే 28 days కంపల్సరీ కలుస్తాం. నేను ఒక 15 days వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. ఇక మా ఇంట్లో 15 days ఉంటా అంతే. ఫుల్ మొత్తం అంతా మనం అన్న వాళ్ళ ఇంట్లో ఉంటాం. రీసెంట్ ఏ షోస్ చేస్తున్నావు? జబర్దస్త్. ఇప్పుడు జబర్దస్త్ వస్తా మేమంతా ఒకటి. ఇప్పుడు మీరంతా మళ్ళీ కలిసినారు ఒక దగ్గరకు వస్తాం. ఏంటి జబర్దస్త్ మళ్ళా మీరందరూ బ్యాక్, కొత్త షో వచ్చింది మళ్ళీ వాళ్ళందరూ బ్యాక్ వచ్చారు, ఆర్టిస్టులు అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చి అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చేసి మళ్ళీ ఒక సెలబ్రేషన్ చేసిరు 12 years ఎపిసోడ్. పాత జబర్దస్త్ ఎట్లున్నానో ఆ వైపు మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఒకటే జబర్దస్త్, రెండు ఫ్రైడే సాటర్డే వస్తుంది. అంటే జబర్దస్త్ ఒకటే, ఎక్స్ట్రా లేదు. జబర్దస్త్ అని పెట్టి ఫ్రైడే సాటర్డే రెండు టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో మీరందరూ ఒకటి. సూపర్. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ప్లాన్ అనుకున్నారా? ఎలా చేద్దాం, అలా చేద్దాం? డ్రీమ్ అనుకున్నా ఏంటంటే నార్మల్గా నాకుండే డ్రీమ్ ఏంటంటే అప్పట్లో రేకుల రూమ్లో ఉన్నప్పుడు అమ్మ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలరా, ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి అమ్మని కూర్చోబెట్టి చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అట్లా చూసుకుంటే చాలు, అదే నా డ్రీమ్ అనుకున్నా. ఆ డ్రీమ్ అయిపోయింది. నేను అక్కడ అయిపోయినాం అనుకో, ఇంకేం రోజులు అలా కూర్చుంటావు. మళ్ళీ మా అమ్మని ఇంకా మంచి స్థాయిలో ఇంకా చూడాలి, మా అమ్మకి ఇంకా కావాలంటే మంచి పేరు తెప్పియాలని చెప్పి మళ్ళీ తపన. ఇప్పుడు మళ్ళీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏడా డ్రీమ్ అనేది ఏముంటుంది అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లా అంతే. పండుకున్నప్పుడు డ్రీమ్స్ కనాలి అంతే, మేలుకున్నప్పుడు పని చేసుకోవాలి. నిజం చేసుకోవాలరా అదే ఒకటి చెప్తావు కదా, అది చెప్పు మాకు ఒకటి చెప్తావు కదా. అదేం కదా చెప్పేస్తా, చెప్పేసి ఇది కరెక్ట్ చూడు. డాడీ నేను కాదు, మీరు మంచిగా చెప్తున్నారు అనుకుంటున్నాడు, వాడు మూతి చెప్తాడు దాని గురించి. అది డాడీ నేను అని చెప్పి మా డాడీ మా చిన్నప్పుడు మా డాడీ చచ్చిపోయాడు. నాయన చచ్చిపోతే ఇక నాకు గుర్తుండిపోవాలని చెప్పి నేను వేయించేసుకున్నాను. నాకు ఊహ తెలియనప్పుడే మా డాడీ చచ్చిపోయాడు. ఇక మా అయ్య ఎట్లుంటాడో కూడా ఇమాజిన్ చేసుకుంటే అరే కళ్ళమ్మలు కనబడుతున్నట్టు కూడా లేదు, ఓన్లీ ఫోటోలో చూసి అట్లుండే అంత చిన్నపిల్ల లేదు నేను. అయితే నేను వేయించుకున్నా. మా అయ్యతోని ఎట్లుండి బంధం లేదు మనకి. అయితే టాటూ వేసేటప్పుడు ఇదంతా వేసిండు మనోడు వేసిన తర్వాత దీనికి ఒక మీనింగ్ చెప్పిండు భయ, జబర్దస్త్ మీనింగ్ చెప్పిండు. అయ్యా కొడుకు రిలేషన్ గురించి హైలైట్ చెప్పిండు. నువ్వు చెప్పు మాకు. చెప్పిన తర్వాత నేను డోర్ బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయినా. ఇప్పుడు ఏం చెప్పిండు, ఇప్పుడు అడుగుతూ ఓనికి ఏమని అడుగుతాను. ఇంటికి వచ్చి చూపించినాక అడిగారు ఇది ఏంద్రా అంటే అయ్యా నేను అని చెప్పినాం, డాడీ నేను అని చెప్పిన. ఓకే దీనికి ఇదంతా ఏంద్రా అంటే తెలుసులేదు, గుర్తుకోసలేదు ఏం చెప్పిండు. అట్లా అందరూ అడుగుతారు నాకు ఏం అర్థమైతే ఒక రోజు వీళ్ళు అందరూ వచ్చి అడిగారు ఏంద్రా ఇదంటే టాటూ అంటే ఈడ ఈ అని ఉంటుంది. ఈ ఊకి అడుగుతారు అని చెప్పి ఏం చెప్పారు అర్థం కాదు. ఏ అంటే ఏంటిదిరా అంటే ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతారు. మరి ఏ అంటే ఏంటంటే ఇక్కడ.
అది చెప్పింది మర్చిపోయి ఇంక ఇష్టం వచ్చింది ఈడు చెప్తాడు నాకు ఇక అదే ఫిక్స్ అయిపోయినా ఎవరు అడిగితే అదే చెప్తా ఎక్కడికి ఇక్కడికి కాదు అది ఇది కదా అది ఈస్ట్ అదే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ దాని మీద ఫోటో వేసి దానికి ఒక పెద్ద మీనింగ్ తోనే మనోడు వేసినాడు ఈస్ట్ వెస్ట్ ఇప్పుడు ఎస్ కూడా వస్తాయి కదా వేస్ట్ ఫస్ట్ ఇక్కడ ఎస్ కొన్ని అవి రాలేవు ప్లేస్ సరిపోలేము అనుకోండి రోడ్డు మీద ఇచ్చావా ఏంటి? హైలైట్ ఏంటి తెలుసా అదే 30 రూపాయలు తీసుకొని వేయరా రోడ్డు మీద అలా తెప్పించుకో. ఈ కలర్ లేదు కానీ పడ్డదంటే గ్రేట్ నైట్ రాగలేడు కళ్ళు షార్ప్ వీకెండ్ కాదు కదా మనం చాలా వీక్ తాగితే ఏ ఆఫ్టర్ 12 కొత్త శివ అన్న బయటికి శివుడు కాదు నీకు D10 రాజు వాళ్ళదే ఏంటి పరిచయం నార్మల్ పరచు అంటే మా అంటే ఈ Batch ఇండస్ట్రీ group. సర్కిల్ నుంచే పరచు గ్రూప్ గ్రూప్ అంటే నేను పండన్న అంటే బావ అంటే అట్లా పిలుచుకుంటాం వీడు రాజుగాడు మా తమ్ముళ్ళు అంటే అన్న అని పిలుచుకుంటాం అట్లా బంధం మంచిగా ఉంటుంది మంచి అందరం ఒక దగ్గర తిరుగుతుంటాం బాక్స్ క్రికెట్ ఆడుతుంటాం లాన్ పని చేస్తుంటాం ఎంజాయ్ చేస్తుంటాం ఒకటే దగ్గర ఒకటే దగ్గర ఏది ఒకటే రీజన్ చచ్చిపోలి ఇదే సరికి పిరితే అయితే ఇదే సర్కిల్ కాదు మరి అప్పట్లో తమ్ముళ్ళు ఒకే రూమ్ లో 8 మంది బాగా గుర్తు చేసినావు మంచి పని చేసినావు ఇట్లనే ఒకరు ఇంటర్వ్యూ అంటే అది ఏంటి బ్యాచులర్ అని చెప్పావు కదా ఫ్యామిలీతో ఉంటాం మాకు బ్యాచిలర్ ఏం లాభం మాకు? నేను చెప్తా కరెక్ట్ వీళ్ళు మంచిగా ఇప్పుడు నార్మల్ నువ్వనే కాదు జెన్యున్ చెప్తున్నా ఇంటర్వ్యూ పిలిచారు మంచి ప్రేమతో మనం ఇస్తాం మేము మీ వ్యూవర్షిప్ కోసం అని చెప్పి తమిళ ఏమి ఇస్తారు తెలుసా నేనేమని చెప్పిన ఒక రూమ్ అంటే ఒక మాది 2 BHK ఉంటుంది దాంట్లో ఒక రూమ్ లో మేము 8 మంది కలిసి లోన్ పని చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవుతున్నాం అని చెప్పిన వాడు తమిళ ఏమేసింది తెలుసా ఒకటే రూమ్ లో 8 మంది పాపం పటాస్ భాస్కర్ పరిస్థితి ఇదా అని వాడు పెడతాడు నేను చెప్పింది ఏంది వాడు పెట్టింది ఏంది అంటే నీ వ్యూవర్షిప్ కోసం నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తాను నీకు మా అంటే ఆ వ్యూవర్షిప్ పెరుగుతుంది లేకపోతే సబ్స్క్రైబర్ పెరుగుతారు నీకు మంచి పేరు వస్తుంది దానివల్ల నాకు కూడా మంచి పేరు రావాలని నేను చెప్తాను దానికి నీకు ఇష్టం ఉన్నట్టు వేసుకొని అడ్డగోలుగా వేసుకుంటే మన ఫోన్ చేసి గలీజ్ మాటలు తిట్టి తీసేసారు ఈ వీడియోకి తమ్నెల్ చెప్పాలా కాదు ఈ వీడియో తమ్నెల్ ఒకటి మానసుతో రిలేషన్షిప్ లో ఉన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేని మర్చిపోలేని భాస్కర్ అది 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 మన చాలా వేరే పెడతారు అది ఇంతకేదో తప్పలేదు అనుకున్నాను మొదలు మంచి తప్పలేదు ఒక సెలబ్రిటీని సెల్ఫీ అడిగితే అడిగితే తీసుకో అన్నారు అది మేమన్నామని చెప్పకయ్యా కాదు ఇప్పుడు వాళ్ళు మీరు ఫ్రెండ్సేనా సెలబ్రిటీ మీరు ఆయనకి మేము గుర్తులేము ఆ పర్సన్ మేమే అర్థమైంది ఓకే 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 స్టూడెంట్స్ వచ్చినప్పుడు గుంపులో గోవిందలాగా జరిగింది ఆయన ఎర్లీ మార్నింగ్ ఏ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో ఏ డిస్టర్బెన్స్ లో ఉన్నాడో ఫ్రెండ్స్ ఇప్పుడు సెలబ్రిటీ ఫ్రెండ్సే ఫ్రెండ్స్ అంటే పెద్ద ఆయన అన్నలు అంటాడు అన్నలాంటి అంటే కలుస్తాం మాట్లాడతాం అంతే ఏవేవో వస్తున్నాయి ఒక 2-3 ఫోటోలు నాకు జరిగినవే నేను ఒకసారి అంతే అవును నీకైందా నువ్వు అట్లా నువ్వు అన్నావు నేనేందుకంటే నాకు అసిస్టెంట్ లేడు నాకు అసిస్టెంట్ లేడు నిన్నన్నారా నాకు సేమ్ సిచ్యువేషన్ అసిస్టెంట్ దగ్గర తీసుకోవాలి ఇప్పుడు చూపించాలి మళ్ళీ కలిసి తర్వాత ఫ్రెండ్సే అంతే ఒకటే వాళ్ళకి తెలియదు నాకు తెలియదు సేమ్ సిచ్యువేషన్ జరిగింది మేబీ సేమ్ పర్సన్ అవతల పర్సన్ ఎవరో తెలియదు కానీ మనకి తర్వాత మాట్లాడుకుందాం నేను కొన్ని అడుగుతా గేమ్ షో అనుకోండి లేకపోతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మేము ఏం పెట్టినాను ఒక టైటిల్ పెట్టుకుంటావు నువ్వే అనుకోదు 16 చూపిస్తుంది 16 తీసి బయట ఫోన్ చూపి ఫోన్లో చూసి ఆన్సర్ కాదు ఐఫోన్ నీకే అంట రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేసావా ఏంటంట ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితో తిరిగావా ఫస్ట్ నా మెయింటెనెన్స్ కే నాకు డబ్బులు ఉండే చక్క ఫస్ట్ ఓపెన్ మాట్లాడుకుంటే నా పిల్ల కాకుండా ఇంకో పిల్ల నేనే పోషించాలి అది నాకేందో నవ్వు వచ్చిందంటే అసలు కాదు ఫస్ట్ ఉన్న పిల్లనే గొప్ప అంటే ఇంకొకరా నా ముఖానికి ఇంకొకరు ఊహించుకుంటున్నావు అని నాకు చెప్తున్నావు చూడు ఇది హైలైట్ ఉంది ఈ షోలో ఈ రోజు రాత్రికి అందుకు నవ్వు వచ్చింది ఆయన అది వేరే అనుకుంటా ఇక ఒకటే అబ్బా ఏం చేసినా తెలిసిపోతుంది మనం మంచి చేసిన చెడు చేసినా తెలిసిపోతుంది అన్ని చెప్పే వేసుకుంటాం అంటే నేను లంగన దొంగన అనేది అన్ని నేను ఫస్ట్ చెప్పేసిన నేను ఇట్లున్నా ఇప్పుడు ఇట్లున్నా అన్ని చెప్పేసిన సో నాకు ఇప్పుడు అటువంటిది ఏ భయం లేదు కుల్ల ఉన్నా నీది నీ గర్ల్ ఫ్రెండ్ మన ఫ్రీ బర్డ్ మనము ఎగురు కూడా పోతే ఎటు పోతాడు అంతే ఎటు కాలేస్తాడు రిలాక్స్ ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి స్టంట్లు ఏమైనా వేసావా స్టంట్
చెప్పి బస్సులో పడ్డా 2 సార్లు పడ్డా బస్సులకి. ఊరి పేరు సహా చెప్తా, ఊరి పేరు కూడా చెప్తా. చిన్న మంగళవారం అని చెప్పి మన మొయినాబాద్ దగ్గర ఉంటది. కామెడీ చేస్తున్నావా? అమ్మతోడు ఉంటది చిన్న మంగళవారం పెద్ద మంగళవారం అని చెప్పి మొయినాబాద్ అబ్బా, నువ్వు గూగుల్ సెర్చ్ చేయ పేరు కూడా ఊరు కూడా ఆడ ఉంటది ఆ పిల్ల. ఆమె మా జూనియర్, నేను ఇంటర్లో ఉన్నప్పుడు. చూడు అమ్మాయిలే లేరు అన్నారు. నేను చెప్తే నాకు అప్పట్లేంది, నేను కొంచెం పొట్టిగా ఉంటుంటే కొంచెం బక్కగా ఉంటుంటే. ఇప్పుడు ఏం పెద్ద పొడుగున్నట్టు హైట్ ఉండవే, ఆత్ కిందకి వస్తావు నువ్వు, కరెక్ట్ నా చేతికి. అరే హిందీలా ఇక నా ఆత్ కింద లేడా ఇప్పుడు అట్లా. అయితే ఎంత గలీజ్గా ఉన్నారా మీరు. అయితే ఆ పిల్ల నా జూనియర్, ఆ పిల్లని నేను పటాయిద్దాం అని చెప్పి మస్తు తిరుగుతుంటే ఆమె కోసం. ఒక్కరోజు కూడా వెనక తిరిగి చూడలేపో, ఏం చేయకపో. అయినా మనం కృషి, మన పట్టుదల అస్సలు తగ్గేదిలే, పడేయాలి పిల్లని అని చెప్పి మస్తు పోతుంటే ఒకరోజు ఏం చేసింది, లంగరోజులోనే ఆమె బస్సు దిగిపోయింది. నేను మొయినాబాద్లో దిగుతుందేమో అని చెప్పి అట్లనే పోతున్నా. ఆ పిల్ల చూస్తే దిగి ఇట్లా వెనకాల చూసి వెనక నడుచుకుంటూ పోతుంది. బస్సులోకి దొన్నమని దుంకిన మళ్ళా పడ్డా. అంటే బేసిక్ గా వీనికి బస్ ఇటు పోతుంది, ఇటు కాలని తెలియదు, ఇటుకు వస్తాడు. అది ఇటు పోతుంది పిల్ల, వాడు ఇటుకు వస్తాడు, వీడు వెనక కొడతాడు. ఇటురికిన దమ్మని వాడ మళ్ళీ నెత్తి దెబ్బ తాకింది. లేచి చూసుకుంటే గుమ్మ అంటుంది. నాకేం అర్థం మధ్యలో పిల్ల అట్లా పోతుందా, పిల్ల చేయి కూడా పట్టుకుని పోతుండు. దీని అక్క ఇంత బాధలేదు. ఆయన కోసమే దిగిపోయింది బాబు. అది వీరికి తెలియదు. నీకు కోటరు చెప్పు. నాకు అమ్మాయి, నేను ఎవరి కోసం స్టంట్ వేయలే అంత కదా. ఒక పిల్లని అరే ఓకి అన్ని లేని అన్ని పుట్టిస్తాడు వీడు. అయితే వీడి గురించి చెప్తే నాకు 2 రూపాయలు ఇస్తావంటే చెప్పు, నేను ఇప్పుడే చెప్తా. ఇస్తా ఇప్పుడు 2 రూపాయలు అందుకే గూగుల్ పే చేస్తాడు. లేదు, హ్యాండ్ క్యాష్ కావాలి. నీకు ఒక పిల్ల ఉండే ప్రపోజ్ చేసి, అంటే వీళ్ళు అనుకున్నారు కానీ ఆ పిల్ల ఆయన దేకలే అంతా. ఆడు వీనికి బేసిక్గా చెప్పినా కదా అప్పుడే, వీళ్ళందరూ రిలేషన్లు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కనే సింగిల్గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అని వీళ్ళు ఏం చేద్దామని చెప్పి ఇట్లా చెప్తుంటారు ఏదో ఒకటి నా మీద. నువ్వు మంచిగా చెడ్డ ఉంటావు, నువ్వు ఏం చెప్తావు? చెట్టుడని చెప్తున్నాడు మంచిగా. వాడు అంతే. నేను నా ఫోన్ బయట పెట్టేస్తా, సౌండ్ వస్తుంది వైబ్రేషన్. మీ ఎక్స్ ఐ మిస్ యూ అని నీకు మెసేజ్ పెడితే ఏం చేస్తావు? బ్లాక్ లో ఉంటుంది కాబట్టి రాదు మెసేజ్ నాకు. నెక్స్ట్ అదే బ్లాక్ చేస్తావా, రిప్లై ఇస్తావా? నేనే చెప్తున్నా, బ్లాక్ లో ఉంది కాబట్టి రాదు. బ్లాక్ లోనా? ఇప్పుడు నాకు ఇందాక కదా మాట్లాడుతున్నా అని చెప్పు. ఇందాక అంటే ఈడు ఎప్పుడు జమానా మాట స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇంటికి కూడా పిలిచానని చెప్పి. ఎక్స్ పిలిచింది నా పిల్లని, మా పిల్లని పిలిచిన. ఎక్స్ ఎందుకు పిలుస్తా? ఎక్స్ పిలుచుకోవచ్చు. ఇదిగో చూడు కొత్త పిల్ల వచ్చింది చూడు, ఇది నా ఎవరని చెప్తా. నీ కోతి అది మూతా కోత అన్ని ఇష్టపడి అడుగుతున్నావు. ఓకే చెప్తా. ఓకే ఇప్పుడు మరి నాకు లేదుగా ఎక్స్ ఏం చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ అటేస్తారు, రా క్వశ్చన్ ఇటేసి దాన్ని 2 యాడ్ చేసి ఇంది కూడా వచ్చింది, ఈ 2 పెట్టుర్రి. నాది పెట్టినప్పుడు ఇంది కూడా లేదు చెప్తున్నా. దానికి లింక్ చేస్తే ఎదుటోళ్ళకి కదా అనిపిస్తుంది. ఏదైనా సీరియస్ తీసుకుంటా లేకపోతే టైం పాస్ జోక్ లైట్ ఇలా వదిలేస్తా పర్సన్? మంచిగా అనిపిస్తే మంచిగా ఉంటాం, చెడ్డగా అనిపిస్తే చెడ్డగానే రియాక్ట్. సీరియస్ అయితే ఆల్మోస్ట్ 90% ఏం తీసుకోము. అయినా మనకు అలాగ ఉంటుంది. సీరియస్ అయితే ఇక అప్పుడు విషయం అది అలాగంతే. అవన్నీ లైట్ ఏది ఉన్నాయి పోనీ భయ మనకి ఎందుకు గొడవలు నిమ్మలంగా ఉందాం అంటాం. ఒక 2 రోజులు అయితే అందరు మర్చిపోతారు ఆ విషయాన్ని అని చెప్పి లైట్ తీసుకుంటాం అంతే. చిన్నప్పుడు చదువుకుంటే ఈ పాటికి ఎన్నో సాఫ్ట్వేర్ అవుతుంటివి, టై ఉంటుండే. ఎంత చదువుకున్నావు బాయ్? నువ్వు ఎంత చదువుకున్నావు? డిగ్రీ. ఇంటర్ పాస్ మధ్యలో వదిలేసా మా లెక్క. అంటే మేము ఇంటరే అనుకో, మధ్యలో 9 బ్యాక్లాగ్స్, వీని 10. వీడే అవునా? దాంతో మళ్ళీ ఇంకా చదవాలని ట్రై చేయలేదా? సప్లీ రాయనికి వచ్చుంటే మీ పటా చేసినప్పుడు సప్లీ రాయడానికి పాస్ కాలే. అప్పుడు ఏంది ఎగ్జామ్ రాయనికి వచ్చి అందరు స్టూడెంట్స్ చూస్తుండే. అమ్మా పెన్ను పెట్టినామంటే వాళ్ళంతా ఎట్లా చూస్తుండే అంటే మేమేదో గొప్ప చదువుకొని వచ్చినట్టు చూస్తుండే. మేము చదువుకోలేదురా నాయన చూపెట్టంటే అదే అంటున్నాడు. పెన్ను పెట్టి కింది తల పెట్టినాం అనుకో, బెల్లు గుట్ట దగ్గర తల లేకపో. ఏం రా, ఒక హాల్ టికెట్ నెంబర్ రాస్తుంటే పేరు రాస్తుంటే టికెట్ అనుకుంటు. నేనైతే ఇప్పుడు పాస్ అయిన మొత్తం చదవాలనిపించలేదే ఏంటి అసలు? రాలే ఏంటి 8 సబ్జెక్టులలో నేను క్వశ్చన్ పేపర్ 4-5 సార్లు రాసిన. ఆ 8 సబ్జెక్టులు పాస్ అయినా నేను. 10th వరకు నేను గవర్నమెంట్ స్కూల్. చిన్నప్పటి నుంచి ఎట్లా కొట్టింది తెలుసా మా టీచర్లు. మారు 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 ముద్దువారిపోయింది నా బాడీ. బయట కూడా నన్ను కొట్టిన దెబ్బలు తాకినా. అందుకే కొట్లాటలు పోతున్నాడు. వీడు మారరా అని చెప్పి వాళ్ళు అనుకోరు. అట్లాంటి వాళ్ళు
జనవరి 26కి కానీ August 15 కానీ అప్పుడప్పుడు ఇట్లా స్కూల్కి పిలిచి గెస్ట్ పిలిచి స్పీచ్ ఇవ్వమంటే ఏం మాట్లాడాలి తెలియక అలా ముఖాలు చూస్తుంటే ఎట్లా కొడుతుండే టీచర్ మమ్మల్ని మీరు ఇప్పుడు ఏం చెప్పాలి మీ ముంగట నన్ను పిల్లండి ఒకసారి ఎప్పుడు పిల్లరు ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తుందండి వాడ కూడా చెప్పు మీరు నువ్వు మీ సార్ని ఏమనగ మరి పోతే ఆ రోజు నన్ను ఎందుకు కొట్టావు ఆప్షన్ ఏ పని చేసినావనా ఒక డైరెక్టర్ వచ్చి నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే యాక్సెప్ట్ చేసి లేదు ఎందుకు చెప్తా హీరో అంటున్నావు కథకి హీరోరా నేను హీరో కాదు కాదు ఎందుకు ఇప్పుడు మేము ఒక సినిమా వస్తుంది మాది నేను యాదమరాజ్ అన్న మన బల్వీర్ అన్న ఇమాన్యుల్ నీకు టైటిల్ ఏం పెట్టుకుంటావు అంటే నీకు నువ్వు టైటిల్ సినిమా టైటిల్ ఏం పెట్టుకుంటావు అంటుండు నాకు ఒక డైరెక్టర్ వచ్చి నువ్వు చెప్తావు హీరోగా చేయాలి ఒక కథ చెప్తానంటే దానికి ఒక టైటిల్ నువ్వే డైరెక్టర్ కాబట్టి నువ్వే పెట్టిన టైటిల్ నీకే తెలుసు స్టోరీ అని చెప్తావు నేను ఎందుకు పెట్టుకుంటా అబ్బా నాకు తెలిసి ఆయన స్టోరీ చెప్పాను నీకు ఒక క్యారెక్టర్ అనుకో ఒక సైకో హీరో మాస్ సైకో రెండు చేస్తాం లవ్ అవి ఏమొద్దు ఎందుకు ఉన్నది కదా ఆల్రెడీ లైఫ్ లో ఇదే గుంజులాడుతున్నాం సినిమాలో హీరోయిన్ అవి ఏమొద్దు హీరోయిన్ వద్దా తర్వాత ఇంటికి కట్టొద్దా నాకు అట్లాంటి ఏమున్నా చేసేస్తా నేను ఏదో ముద్దు సీన్లు హగ్గు సీన్లు ఆడికి ఆడికి ఆపే అంతే పోతాడు ఫారెన్ లో చేసుకుంటాడు నేను కూడా నాకు అది ఉండే ఇది మన కోళ్ళ ఫారం ఆయన పేరు గుర్తొస్తలేదురా గుండు బాయ్ ఫారెన్ పేరు అయితేనా జానీబాయ్ ఎవరినైనా సీక్రెట్గా ఇష్టపడ్డా ఒక రోజు ఇష్టపడతాడు బండి మీద వస్తుంటే కళ్ళు సీక్రెట్ గా ఇష్టం అంటే ఒక పర్సన్ ఉన్నారా నేను బేసిక్ గా ఇష్టపడ తలుచుకుంటలేను ఎందుకంటే ఇప్పుడు లవ్ చేయాలన్న అది లేదు నాకు బేసిక్ గా అది లేదంటే వేరేది అనుకుంటారు ఇంట్రెస్ట్ లేదని చెప్పు అమ్మాయిని చూసి ఇష్టం బాగుందిరా ఆమెతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించడం కానీ అలా ఉన్న అమ్మాయి ఎవరైనా ఉన్నారా ఏం అసలు అమ్మాయిలతోనే మాట్లాడతాం కానీ అట్లా నాకు స్నాప్చాట్ దేకో మాట్లాడతాము బట్ ఏం ఇష్టం చెప్పు ఏం మాట్లాడతాం అంతే మాట్లాడినంత మాత్రం ఇష్టం పెరిగిపోయి లవ్ చేసుకునే అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంతమందిని చూసినాక లవ్ చేయొద్దని ఫిక్స్ అయిపోయినా మా గ్రూప్ లో కొందరు ఉన్నారు వాళ్ళని చూసి కొంచెం అంటే మా వాళ్ళే కాదు ఇంకా బయట కూడా చాలా మందిని చూసిన నేను లవ్ ఉన్నట్టుండి చాలా మంది లవర్స్ మంచిగా ఎంత మంచిగా ఉంటామా ఉన్నట్టుండి సైక్ పిరాచిపోతుంది వాళ్ళు చెప్పేది తినరు ఇప్పుడు నా లవర్ అయినా కానీ వాదిస్తుంది అట్లా కాదే ఈయనే టిక్కలు వేసి ఒక్కొక్కసారి గోడ గిమ్మ గుద్దేసుకుంటా తర్వాత దెబ్బ తాగినాక చిన్నదాంతో మాట్లాడుకుంటూ అయిపోతుంది అనిపిస్తుంది కొట్టుకున్న తర్వాత రియలైజ్ అవుతాం చిన్నదానికి ఇంత రియాక్ట్ ఎందుకు అవుతాం అని చెప్పి మనకి చూసినా కదా నాకు అందుకే వద్దు మన లైఫ్ జర ఉన్న రోజులు సింగిల్ ఉండి ఎట్లా మా అయితే ఇంకో 2 సంవత్సరాలు పెళ్లి చేస్తారు ఇంట్లో చూసి అప్పుడు ఎట్లా నేను కూడా తలకాయ గుద్దుకోవాలి గోడకి వేసుకుని అప్పుడు కొంచెం నిమ్మలంగా ఉందామని నాకు ఎవరిని చూసినా ఇంట్రెస్ట్ రాదు ఎవరిని చూసినా ఏ మాట్లాడాలని కూడా అనిపించదు నాకు మన లైఫ్ మనం చూసుకోవాలి అంటే మన నీకు ఆయనకి ఎవరిని చూసినా మాట్లాడాలనిపిస్తుంది నేను అందరితో ఇంటర్వ్యూ చేస్తాను మాట్లాడుతున్నాను ఈ కెమెరాల ముంగట మాటలు కాదు కెమెరా బయట జరిగేది చెప్పు నచ్చుతారు చూస్తాను నచ్చుతారు అరే బాగున్నారు మనకేం సెట్ అవుతారులే ఫస్ట్ భయపడతారు ఫస్ట్ మాట్లాడడానికి వాళ్ళు భయపడతారు ఏదో ఎందుకు వీడితో వచ్చింది దూరం ఉందాంలే ఫస్ట్ అదే అనుకుంటారు మనకేం అదే నీకు ఒకవేళ పుసుకున రేపు అట్లా పుసుకునేది అవుతుంది ఎట్లా పెళ్ళి అవుతుంది రేపు పంతుల్ని జరిసేపు మాట్లాడేది పంతుల్ని అక్కడ ఎందుకంటే ఆయనది కూడా నువ్వే చెప్పుకుంటా మమ అంటే మీరు మమ అని ఎందుకంటే అన్నావు కొట్టినా కొడతారు పంతులందరూ కలిసి అక్కడ పెళ్లి కొడుకులాగానే ఉండు వస్తారు కదా పెళ్లికి పక్క భరత్లో మీ మామని కొడదాం నేను కొడదాం మామ నువ్వు కొట్టు కథం పట్టించేద్దాం జిమ్కి వెళ్ళి సెల్ఫీ పెట్టాలని ఎప్పుడైనా అనుకున్నా జిమ్కి వెళ్ళి అనుకున్నాం వెళ్ళావా పోలే అరే పోతే పెట్టేస్తుండే కదా పోతే పోలే కాబట్టి పెట్టలే అయ్యి మనం పోయా ఇప్పుడు ఏం పెంచుకోవాలి ఇప్పుడు నేను ఏం పెంచాలి పోయి బాడీ వద్దు ఇట్లానే మంచిగా ఏమో అనిపిస్తుంది నాకు పోయి ఇప్పుడు 6 నెలలు పోయినాక ఇంకో 6 నెలలు పోకపోతే ఎక్కడెక్కడ జారిపోతాయి అవి అవసరమా చెప్పు ఎందుకు ఈ జార కొట్టుకున్నాడు ఉన్న దాంట్లో మంచిగున్నాం కదా చాలు మన దుకాణాలు నాకు ఘోరంగా జిమ్ అవుతుంది మా షాప్ లో ఎప్పుడు కూర్చోతాం భయ్యా మేము చేస్తారా అంటే నేనేం చేస్తా నేను నార్మల్ అక్కడ చిన్న చిన్న అంటే పాల ప్యాకెట్ తీసుకొస్తాను అవి ఎవడే చేస్తాడు మనం కూడా నేను ఏం చేస్తా అప్పుడప్పుడు చేస్తా రోజు దేని కదా ఎందుకంటే ఇంటికాడ ఉండే ఎప్పుడెప్పుడు ఎట్ట తిరుగుతుంటా అది బాధ
ఒకరోజు నైట్ ఫుల్ అయిపోయి ఏదైనా ఒక పెద్ద రచ్చ చేసింది ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉందా? చాలా ఉన్నాయి. ఏ కొట్లాడేది లేవు, ఎవరిని కొట్టినా బే నేను చాలా ఉన్నాయి భయ్యా, అబద్ధాలు తాగి రచన చేసింది. ఒక సిచ్యువేషన్, ఒక క్రేజీ సిచ్యువేషన్ ఒకటి చేసి ఏ కాయరే నీ అరే తుమార గావ మీ ఊర్లో అరే బ్యాండోలం కొట్టిందా హ్యాండిల్ కొట్టింది. ఇది అన్ని కొట్టినవే కొట్టించుకునేవే. అంతే మరి ఇక తాగి రచ్చ అంటే మరి లొల్లి అదే లొల్లి ఈ ఉంటాయి. అమ్మాయిల జోలికి గవ్వి ఉండే బాయ్ మళ్ళా సరే, ఎట్లా? సరే. అమ్మాయిలే గిమ్మాయిలే ఉంటాయి భారత్లల్లా. ఇప్పుడు పెళ్లి భారత్లో అయితే ఉంటాయి. చేసింది రచ్చ. ఇప్పుడు మాట కాదు అప్పట్లో. బిఫోర్ ఇండస్ట్రీ అది. అట్లా. ఓ భారత్లో ఇక తాగేసినాక ఇక వాడు మనం చెప్పినట్టు కొట్టాడు, ఉమ్. వాడు ఆపుతుంటాడు, వాని కొడతాము. లేకుంటే మనం ఆడుతుంటే వేరేటోడు వచ్చి ఆపుతుంటాడు. అరే దోర్మార్లు అయితే మేము ఆడుతున్నాం కదా నువ్వు ఎట్లా కొట్టమన్నా వాని కొడతావు. వాడు ఈయన కొడుతూ ఈయన కూడా కొట్టుకుంటూ అదే పని పడతాయి నీకు సిచ్యువేషన్ ఆల్మోస్ట్. రచ్చ చేసింది పెద్ద రచ్చ ఇది. మస్తు అయితే మస్తు అయితే అయితే ఎన్ని ఇప్పుడు చెప్తాం? ఇప్పుడు తప్పు చేస్తే కదా భయపడాల్సి. తప్పు లేనప్పుడు మనం చెప్పిన ఇంతకు సేఫ్ అంటే నువ్వు ఎట్లా అంటే నచ్చ ఎక్స్పెక్టేషన్ చెప్పరా డైరెక్ట్ పాయింట్ ఉన్నావు. లేదా అది మీరు చెప్పింది అడిగా. లేదు నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసినావు చెప్పు. అంటే వేరే అమ్మాయితో లొల్లి పెట్టుకోవడం అట్లాంటివా? అయిపోయి ఫుల్ అయిపోయి కార్ తీసుకొని నన్ను గుద్దేసినావా, బండి తీసుకొని లేదు గుద్దేసినావా? ఫుల్ అయిపోయిన తర్వాత అమ్మాయితో తిరిగినా లేదని అడుగుతున్నా. ఉన్నది ఉన్నాడు చెప్పవా నువ్వు ఎందుకు? నేను అది అడగలేదా? ఆడి మనసులో మాట్లాడుతున్నా. బేసిక్గా మన దాకా నేను ఆటోలో బండ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా. ఎవరిని? ఒకరిని. నన్ను మంచి టైమింగ్ లవ్ లో అట్రాక్షన్ ఇంపార్టెంటా ఎమోషన్ ఇంపార్టెంట్? రిలేషన్ ఇంపార్టెంట్. కాఫీ కప్ రిలేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఓకే భయ ఆమె నిన్ను అర్థం చేసుకుంది అనుకో నీ అంత అదృష్టవంతుడు ఇంకోరు ఉండరు. నిన్ను పుసుక్కుని ఆమె అర్థం చేసుకోలేదు అనుకో నీ అంత అవలగాడు ఇంకోరు ఉండడు. ఆశ్చర్యం ఉంటుంది లైఫ్ అంతా. నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి వచ్చింది, మంచిగా ఉన్నా. అప్పుడప్పుడు ఆమె కూడా ట్రిగర్ అప్పుడప్పుడు జర ఆమె ట్రిగర్ అవుతుంది, లొల్లి పెట్టుకుంటుంది నాతో. మనం తక్కువ తిన్నామా, ఫోన్ అస్సలు లేపు ఆ రోజు మాట్లాడితే. మరి ఎందుకు లొల్లి పెట్టుకోవడం చెప్పి మెల్ల కూల్ అయిన తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేసి అట్లా కాదు ఇట్లా ఇట్లా సెట్. మాకు వారంలో 4-5 సార్లు బ్రేకప్ అవుతుంది. నాకు నువ్వు వద్దు, నీకు నేను వద్దు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు లేకుండా ఎవరు ఉండవు. మీ ఇద్దరు ఒక అమ్మాయి కోసం ఎప్పుడైనా అబద్ధాలు చెప్పుకున్నారు? ఎవరికైనా ఒక అమ్మాయి కోసం ఎవరికైనా అబ్బాయి ఈడికి కాదులే మేమిద్దరి గురించి వస్తే అమ్మాయి గురించి చెప్పుకోలేం కానీ ఒక వేరే విషయంలో చెప్పుకో. చాలా బాధ అనిపిస్తుంది. వీడు ఒక దగ్గర తాగుతుంటాడు, 7:30 అంటే ఇంట్లో వండుకున్నా అంటాడు. బాధ అనిపించింది ఆ రోజు. వాళ్ళు ఫోన్ చేసి నా అతని కోసం తాగుతుంటారు. నన్ను అమ్మాయి మోసం చేసినారు, అంత బాధ అనిపించలేదు. అమ్మాయి విషయంలో ఎప్పుడు మీ ఫ్రెండ్స్ తో ఎప్పుడు అబద్ధాలు ఎట్లా అబద్ధం చెప్పి వెళ్ళిపోవడం అని అబ్బాయిలు అట్లా నేను చాలా సార్లు. అంటే గర్ల్ ఫ్రెండ్ లేదురా, ఆటో కరెక్ట్ గా ఆటో కరెక్ట్ గా బుక్ చేసాడు క్యాబ్. ఓకే, ఈ దగ్గర ఎక్కువ డబ్బు, ఒక మంచి ఫ్రెండ్, ఇదేంటి చూస్ చేసుకుంటాం? అంటే మాకు పర్సనల్ లైఫ్లో జరిగింది చెప్తున్నాం కాబట్టి మాకు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు హైలైట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఎవరో కాదు. మళ్ళీ ఒకడు మేస్త్రి పని చేస్తాడు, ఒకడు క్యాటరింగ్ పని చేస్తాడు, ఒకడు బైక్ మెకానిక్ షాప్ లో పని చేస్తాడు, ఒకడు సాఫ్ట్వేర్, ఒకడు లండన్ కి పోయిండు, ఒకడు రిచ్ లైఫ్, ఒకడు బలిసిన పార్టీ. అందరు ఉన్నారు నాకు. ఎవరి దగ్గరకైనా అరే సాలే ఎమ్మడో ఎట్లున్నారా, ఇదే బంధం. మా మేస్త్రి మా అంటే ఇక్కడ ఎవ్వడు తక్కువ కాదు, అందరు ఒకటే. దోస్తాన్లా అనేది ఒకటిలాగా ఉంటే బాగుంటది. ఇప్పుడు మేస్త్రి అనేంత మాత్రం చిన్నోడు కాదు, ఆయన తనంత డబ్బు పోతానే ఉండదు. నీ ఇల్లు కట్టిందంటే కారణం ఆయన. మనం అందరితో మంచిగా ఉంటాం భయ్, మన తన ఏమన్నా అంటే ఏం లేనప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు దోస్తులు ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అరే ఒకడు ఉంటాడు నా ఫ్రెండ్ ఆనంద్ అని చెప్పి, పేరు కూడా మెన్షన్ చేస్తున్నా. వాడు ఏమొద్దు వానికి నేను చెప్పింది అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, అరే యాంకర్ శివని చంపారంటే నేను చంపేస్తాడు. ఒక్క రూపాయి కూడా ఆశించాడు, ఏం లేదు.